ఆత్మ బంధువులారా, శుభోదయం. ఈ అనంతమైన సృష్టిలో ప్రతిరోజూ ఒక కొత్త ఆశకు, ఒక కొత్త వెలుగుకు ప్రతీక. మనం నిద్రలేచిన మొదటి క్షణం, మన కళ్ళు తెరిచిన ఆ తొలి ఘడియ, మన జీవిత గమనాన్ని ఎలా మారుస్తుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? మన శాస్త్రాలు, మన పురాణాలు కేవలం కథలు కావు. అవి మనం జీవించాల్సిన విధానానికి దిశానిర్దేశం చేసే దివ్య కిరణాలు. ఉదయం నిద్ర లేవగానే మనం చూసే వస్తువు మన మనస్సుపై, మన ప్రాణశక్తిపై మరియు మన అదృష్టంపై అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం పూజలతోనే కాదు, మనం అనుసరించే చిన్న చిన్న అలవాట్లతో కూడా సిద్ధిస్తుంది. మీకు తెలుసా, మనం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మన మెదడు అత్యంత సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో మనం గ్రహించే ప్రతి దృశ్యం మన ఉపచేతన మనస్సులోకి లోతుగా వెళ్లిపోతుంది. మీరు ఉదయం లేవగానే చిందరవందరగా ఉన్న వస్తువులను లేదా అశుభ్రమైన దృశ్యాలను చూస్తే, ఆ రోజంతా మీ మనస్సు చికాకుగా, అలజడిగా ఉంటుంది. ఇది కేవలం మానసిక విశ్లేషణ మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన సైకలాజికల్ హెచ్చరిక ఉంది. ఏ వ్యక్తి అయితే తన ఉదయాన్ని క్రమశిక్షణ లేకుండా, అపవిత్రమైన చూపులతో ప్రారంభిస్తాడో, అతని జీవితంలో ఐశ్వర్యం స్థిరంగా ఉండదు. పురాణాల ప్రకారం నిద్ర లేవగానే చేయకూడని పనులు మరియు చూడకూడని దృశ్యాల గురించి స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. మన పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి, నేడు మనం నిద్ర లేవగానే మలినమైన వస్తువులను లేదా హింసాత్మకమైన చిత్రాలను చూస్తున్నాం. దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది. శాస్త్రం చెబుతోంది ఏమిటంటే, నిద్రలేచిన వెంటనే అద్దంలో తన ముఖాన్ని తాను చూసుకోవడం, విరిగిన వస్తువులను చూడటం లేదా శూన్యమైన ఆకాశం వైపు చూడటం వల్ల మనలోని సాత్విక శక్తి తగ్గిపోతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని దిగజార్చడమే కాకుండా కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మీకు వివరించడానికి ఒక అద్భుతమైన కథను మనం చెప్పుకోవాలి. పూర్వం విదర్భ దేశాన్ని సత్యరథుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరమ ధర్మాత్ముడు, ప్రజారంజకుడు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లేవారు. సత్యరథుని కోశాగారం ఎప్పుడూ రత్నమాణిక్యాలతో తులతూగుతూ ఉండేది. కాని కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అంతటి మహారాజు కూడా ఒకానొక సమయంలో అష్టదరిద్రాలను అనుభవించాల్సి వచ్చింది. దానికి కారణం ఆయన చేసిన పెద్ద తప్పిదమే. ఆ తప్పిదం ఏమిటి? ఒక సామాన్యమైన ఉదయం వేళ ఆయన చేసిన చిన్న మార్పు ఆయన జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది? సత్యరథుడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచేవాడు. ఆ సమయంలో ఆయన భార్య, ధర్మపత్ని అయిన సుగుణవతి, మహారాజు నిద్రలేవగానే పవిత్రమైన మంగళ ద్రవ్యాలను ఆయన కళ్ల ముందు ఉంచేది. అలా మహారాజు తన కళ్ళు తెరవగానే లక్ష్మీ స్వరూపమైన ఆ వస్తువులను చూసి తన రోజును ప్రారంభించేవాడు. దీనివల్ల ఆయనకు నిరంతరం విజయం, సంపద వరించేవి. అయితే ఒకరోజు ఒక విదేశీ యాత్రికుడు రాజుగారి సభకు వచ్చి, ఉదయం పూట ఈ పాత పద్ధతులు ఎందుకని, ఆధునికమైన విలాసాలతో రోజును ప్రారంభించమని రాజుకు దుర్బోధ చేశాడు. మహారాజు ఆ మాటలకు ప్రభావితుడయ్యాడు. ఆ మరుసటి రోజు నుండి ఆయన తన పడక గదిలో మార్పులు చేశాడు. ఉదయం లేవగానే పవిత్రమైన వస్తువులకు బదులుగా యుద్ధానికి సంబంధించిన చిత్రాలను, విలాసవంతమైన లోహాలను చూడటం మొదలుపెట్టాడు. తన భార్య తెచ్చిన మంగళ హారతిని, తులసి మొక్కను తృణీకరించాడు. ఆ రోజు నుండి మహారాజు ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. ఆయనలో సహనం తగ్గింది, కోపం పెరిగింది. పొరుగు దేశాల రాజులు విదర్భపై దండెత్తడానికి సిద్ధమయ్యారు. పంటలు పండలేదు, వ్యాధులు ప్రబలాయి. కేవలం కొన్ని రోజుల్లోనే సత్యరథుడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు. శత్రువుల దాడిలో ఆయన రాజ్యం పరవశమైపోయింది. మహారాజు తన భార్యతో కలిసి అడవుల పాలయ్యాడు. అరణ్యవాసంలో ఆకలి దప్పులతో అలమటిస్తున్న సమయంలో ఆయనకు తన తప్పు గుర్తుకు వచ్చింది. తాను ఎప్పుడైతే తన పవిత్రమైన అలవాట్లను వదిలేశాడో, అప్పుడే లక్ష్మీదేవి తనను వదిలి వెళ్లిపోయిందని ఆయన గ్రహించాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక మహారాజు సాధారణ వేటగాడి వలె అడవిలో సంచరించాల్సి వచ్చింది. అడవిలో ఒక ముసలి చెట్టు కింద కూర్చుని సత్యరథుడు విలపిస్తున్నప్పుడు అటుగా వెళ్తున్న ఒక మహర్షి ఆయనను చూశారు. ఆయన పేరు సుధామ మహర్షి. రాజు దుస్థితిని చూసి చలించిన మహర్షి ఆయనకు ఒక రహస్యాన్ని ఉపదేశించాలని నిశ్చయించుకున్నారు. మహారాజా, పోయిన సంపదను మళ్లీ పొందడం అసాధ్యం కాదు, కాని అందుకు నువ్వు మళ్లీ నీ ప్రాణశక్తిని, నీ భాగ్యాన్ని మేల్కొలుపుకోవాలి.
నీవు చేసిన పొరపాటు నీ చూపులో ఉంది. నీవు చూసే వస్తువులోనే నీ భవిష్యత్తు దాగ ఉంది అని మహర్షి చెప్పారు. సత్యరథుడు మహర్షి పాదాలపై పడి, స్వామీ, నేను మళ్లీ ఆ లక్ష్మీ కటాక్షాన్ని ఎలా పొందగలను? నా తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అని వేడుకున్నాడు. అప్పుడు సుధామ మహర్షి చిరునవ్వు నవ్వి, నాయనా, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆమె కేవలం ధనవంతుల దగ్గర ఉండదు. శుచి, శుభ్రత మరియు సరైన ఆచారాలు ఉన్న చోట ఉంటుంది. నీవు రేపటి నుండి నిద్రలేవగానే 3 ప్రత్యేకమైన వస్తువులను చూడటం అలవాటు చేసుకో. ఆ 3 వస్తువులు నీలో సత్వగుణాన్ని పెంచి దరిద్ర ప్రభావాన్ని నశింపజేస్తాయి అని చెప్పారు. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకోవాలని సత్యరథుడికి ఎంతో కుతూహలంగా ఉంది. కాని మహర్షి వెంటనే ఆ రహస్యాన్ని చెప్పలేదు. దానికి బదులుగా ఆయన రాజును ఆ రాత్రికి తన ఆశ్రమంలో ఉండమని కోరారు. ఆ రాత్రి సత్యరథుడు ఆశ్రమంలో గడుపుతున్నప్పుడు ఆయనకు ప్రకృతిలోని నిశ్శబ్దం, ఆ పవిత్ర వాతావరణం ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే మహర్షి రాజును నిద్రలేపారు. ఆ సమయంలో ఆకాశం రంగురంగులుగా మారుతోంది. పక్షుల కిలకిలారావాలు వినబడుతున్నాయి. మహర్షి రాజును ఒక నది తీరానికి తీసుకెళ్లారు. నది ఒడ్డున నిలబడి సూర్యుడు ఉదయించే ఆ దివ్య ఘడియలో మహర్షి ఇలా అన్నారు, రాజా, ఇప్పుడు నీ కళ్ళు విప్పి ఎదురుగా ఉన్న ఆ అద్భుతాన్ని చూడు. సూర్యుడి లేలేత కిరణాలు నది నీటిపై పడి బంగారు రంగులో మెరుస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన సత్యరథుడికి తనలో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. మహర్షి సత్యరథుడితో, మొదటి వస్తువు ఇదే అని చెప్పారు. కాని అది కేవలం ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అంతరార్థం వేరు. ఆ మొదటి వస్తువు ఏమిటో, దాని వెనుక ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలంటే మనం ఆ కాలంలోని ఇతర విశేషాలను కూడా గమనించాలి. విదర్భ రాజ్యంలో అప్పటికే అరాచకం రాజ్యమేలుతోంది. శత్రు రాజులు సత్యరథుని కోటను ఆక్రమించుకుని ప్రజలను పీడిస్తున్నారు. రాజ్యలక్ష్మి మాయమవడంతో రాజభవనంలోని వైభవం అంతా పోయింది. కేవలం వెలుపలి రూపమే కాదు, ఆ దేశపు భూమి కూడా తన సారాన్ని కోల్పోయింది. ఇదంతా కేవలం ఒక రాజు తన ఉదయపు ఆచారాలను మార్చుకోవడం వల్లే జరిగిందని ఎవరూ నమ్మలేరు. కాని ఆధ్యాత్మిక జగత్తులో సూక్ష్మమైన మార్పులు భారీ పరిణామాలకు దారితీస్తాయి. రాజు అంటే దేశానికి హృదయం వంటివాడు. హృదయం అపవిత్రమైతే శరీరం అంతా రోగగ్రస్తమవుతుంది. ఆశ్రమంలో మహర్షి రాజుకు జ్ఞానబోధ చేస్తూ, నాయనా, మన కళ్ళు మన మనస్సుకు కిటికీలు వంటివి. మనం ఉదయం లేవగానే ఈ కిటికీల ద్వారా ఏ కాంతిని లోపలికి రానిస్తామో మన ఆలోచనలు కూడా అలాగే మారుతాయి. నువ్వు యుద్ధ చిత్రాలను చూసినప్పుడు నీలో ఆందోళన, భయం, క్రౌర్యం నిండాయి. దానివల్ల నీ నిర్ణయాలు దెబ్బతిన్నాయి. అందుకే లక్ష్మీదేవి నీనుంచి దూరమైంది. ఇప్పుడు ఆమెను మళ్లీ ఆహ్వానించాలంటే నీవు నీ చూపును శుద్ధి చేసుకోవాలి అని వివరించారు. సత్యరథుడు ఎంతో వినయంగా ఆ మాటలను వింటున్నాడు. ఆ మరుసటి క్షణం మహర్షి తన చేతిలో ఉన్న ఒక పాత్రలోని నీటిని రాజు కళ్లపై చల్లారు. ఒక్కసారిగా రాజుకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. మహర్షి తన చేతులతో రాజును స్పృశించి, ఇప్పుడు నేను నీకు ఆ 3 వస్తువుల గురించి వివరిస్తాను. వీటిని నువ్వు రేపటి నుండి నీ జీవితంలో భాగం చేసుకోవాలి. కేవలం చూడటమే కాదు, వాటిని మనస్ఫూర్తిగా స్మరించాలి. ఆ 3 వస్తువులలో మొదటిది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయి తన చేతుల వైపు చూసుకున్నాడు. ఆయన చేతులు ఖాళీగా ఉన్నాయి, ఎటువంటి సంపద లేదు. కాని మహర్షి చెప్పిన దానిలో గూఢార్థం ఏమిటో ఆయనకు అప్పుడు అర్థం కాలేదు. మహర్షి చిరునవ్వు నవ్వుతూ, రాజా, నీవు నీ చేతులను కేవలం వస్తువులను పట్టుకోవడానికి, శత్రువులను హతమార్చడానికి మాత్రమే పనిముట్లుగా భావించావు. కాని ఈ కరములు దైవ స్వరూపాలు. ఈ అనంతమైన సృష్టిలో మానవ దేహం ఒక దేవాలయమైతే అందులో చేతులు అత్యంత పవిత్రమైన ద్వారాలు వంటివి. ప్రతిరోజు నిద్రలేవగానే నీవు చేయవలసిన మొదటి పని నీ అరచేతులను దర్శించుకోవడం. దీనినే కరదర్శనం అంటారు. నీ చేతివేళ్ల చివరన సాక్షాత్తు మహాలక్ష్మి నివసిస్తుంది. ఆమె సంపదకు, వైభవానికి అధిదేవత. మధ్యలో జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవి కొలువై ఉంటుంది. ఇక నీ అరచేతి మూలంలో అంటే మణికట్టు దగ్గర సర్వలోక రక్షకుడైన గోవిందుడు ఉంటాడు. అందుకే ఈ 3 శక్తుల కలయికే నీ హస్తం. నువ్వు ఉదయం నిద్ర లేవగానే మరే ఇతర వస్తువును చూడకముందే
నీ 2 అరచేతులను కలిపి పద్మంలా విచ్చుకునేలా చూసుకోవాలి. ఆ సమయంలో నీ దృష్టి నీ వేళ్ల కొనల మీద, అరచేతి మధ్యలో మరియు మణికట్టు మీద నిలపాలి. ఇలా చేయడం వల్ల నీలో నిద్రాణమై ఉన్న దైవిక శక్తులు మేల్కొంటాయి. సంపద కావాలంటే లక్ష్మి కావాలి. ఆ సంపదను ఎలా వినియోగించాలో తెలియాలంటే సరస్వతి కావాలి. ఆ సంపద వల్ల అహంకారం రాకుండా ఉండాలంటే గోవిందుని ఆశీస్సులు కావాలి. ఈ 3 శక్తులను నీవు నీ చేతుల్లోనే దర్శించినప్పుడు ఆ రోజంతా నీవు చేసే ప్రతి పనిలోనూ ఒక పవిత్రత ఉంటుంది. నీ చేతులతో చేసే ప్రతి కర్మ యజ్ఞంలా మారుతుంది. సత్యరథుడు మహర్షి మాటలను ఆశ్చర్యంతో విన్నాడు. స్వామి, నేను ఇన్నాళ్లు రాజపాలనలో ఎన్నో దానధర్మాలు చేశాను, ఎంతో మందికి సహాయం చేశాను, కాని ఈ రహస్యం నాకు తెలియలేదు అని అన్నాడు. అప్పుడు సుధామ మహర్షి గంభీర స్వరంతో, రాజా, కర్మ చేయడం ఒక ఎత్తైతే ఆ కర్మను దైవ చింతనతో చేయడం మరొక ఎత్తు. నువ్వు గర్వంతో దానం చేస్తే అది అహంకారాన్ని పెంచుతుంది, కాని దైవ స్వరూపంగా భావించి చేస్తే అది నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే నీ అరచేతులను చూడటం వల్ల నువ్వు ఈ రోజు చేసే ప్రతి పని ఆ దైవానికి అంకితం చేస్తున్నావనే స్పృహ నీలో కలుగుతుంది. ఇది నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా నీ నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. మహర్షి వివరణ ఇస్తున్నప్పుడు ఆశ్రమ పరిసరాల్లో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా చైతన్యవంతమైంది. గాలిలో ఒక రకమైన సుగంధం వ్యాపించింది. మహర్షి రాజును ఉద్దేశించి, చూడు రాజా, ప్రకృతి కూడా నీ మనసులోని మార్పును గుర్తిస్తోంది. నువ్వు ఎప్పుడైతే నీ చేతులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తావో అప్పుడు నీ దరిద్రం పటాపంచలైపోతుంది. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం కాదు, దైవ చింతన లేని మనసే అసలైన దరిద్రం. నీ చేతులు కేవలం సంపాదించడానికి మాత్రమే కాదు, 10 మందికి పెట్టడానికి కూడా ఉన్నాయని నువ్వు గ్రహించిన క్షణమే నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రాజు తన 2 అరచేతులను దగ్గరకు తెచ్చి చూసుకున్నాడు. ఆయనకు తన అరచేతుల్లో ఉన్న రేఖలు మారుతున్నట్లు, అవి ఒక దివ్యమైన కాంతిని వెదజల్లుతున్నట్లు అనిపించింది. మహర్షి రాజుతో, ఉదయం లేవగానే నీ అరచేతులను చూసుకుంటూ ఒక మంత్రాన్ని పఠించాలి. అది కేవలం మాటల కూర్పు కాదు, అది ఒక ధ్వని తరంగం. అది నీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కరాగ్రే వసతే లక్ష్మిన్హ, కరమధ్యే సరస్వతి, కరములే స్థితో గౌరీ, ప్రభాతే కరదర్శనం అని నువ్వు భావించాలి. ఇక్కడ గౌరీ అని అంటే శక్తి స్వరూపం, కొందరు గోవిందుడు అని కూడా అంటారు. మూలం బలంగా ఉంటేనే చెట్టు వికసిస్తుంది, అలాగే నీ కర్మ మూలంలో దైవం ఉంటేనే నీ జీవితం ఫలిస్తుంది. సత్యరథుడు ఆ మంత్రాన్ని మనసులోనే జపించడం మొదలుపెట్టాడు. ఆయనకు తన శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్న నిరాశ, నిస్పృహలు మటుమాయమయ్యాయి. మహర్షి ఇంకా ఇలా చెప్పారు, రాజా, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక శక్తి కేంద్రం. మన కళ్ళు ఆ శక్తిని గ్రహించే యంత్రాలు. ఉదయం పూట మన కళ్ళు అత్యంత శక్తివంతమైన కిరణాలను విడుదల చేస్తాయి. ఆ కిరణాలు మొదట పవిత్రమైన వస్తువులపై పడితే ఆ పవిత్రత తిరిగా మనలోకి ప్రవేశిస్తుంది. అందుకే పరాయి వ్యక్తులను, అశుభ్రమైన వస్తువులను చూడకుండా నీ చేతులను నువ్వు చూసుకోవడం వల్ల నీ శక్తి నీలోనే భద్రంగా ఉంటుంది. ఇక రెండో వస్తువు గురించి తెలుసుకోవాలంటే నీవు నీ అంతరంగాన్ని మరింత శుద్ధి చేసుకోవాలి. ప్రకృతిలో మనకు కనిపించే ప్రతి రూపం వెనుక ఒక దైవిక సందేశం ఉంటుంది. నువ్వు నీ రాజ్యంలో ఉన్నప్పుడు కేవలం రత్నాలను, సువర్ణాలను మాత్రమే విలువైనవిగా భావించావు. కాని ఈ భూమి మీద ఉన్న అత్యంత పవిత్రమైన వస్తువు మరొకటి ఉంది. అది మనిషికి ప్రాణాధారం, పవిత్రతకు నిలయం. దానిని చూడటం వల్ల మనలోని అశుద్ధం తొలగిపోయి మనస్సు గంగానదిలా ప్రశాంతంగా మారుతుంది. ఆ వస్తువు ఏమిటో తెలుసా అని మహర్షి రాజును అడిగారు. రాజు వినయంగా తలవంచి, తెలియదు మహాత్మా, మీరే సెలవియండి అని కోరాడు. మహర్షి రాజును ఆశ్రమం వెనుక ఉన్న ఒక చిన్న నందనవనంలోకి తీసుకెళ్లారు. అక్కడ పచ్చని చెట్లు, రంగురంగుల పూలు వికసించి ఉన్నాయి. ఆ వనంలో ఒక చోట ఆవు, దాని దూడ ప్రశాంతంగా గడ్డి మేస్తున్నాయి. మహర్షి ఆ ఆవును చూపిస్తూ, రాజా, రెండవ వస్తువు గోమాత. ఉదయం నిద్ర లేవగానే సాక్షాత్తు గోమాతను లేదా గోవు ముఖాన్ని దర్శించడం వల్ల కోటి పుణ్యఫలాలు దక్కుతాయి. గోవు శరీరంలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి గోవు వెనుక భాగంలో అంటే గోపృష్టంలో నివసిస్తుంది. అందుకే గోవును దర్శించడం అంటే
సర్వదేవతలను దర్శించడమే అని చెప్పారు. గోమాతను చూడగానే రాజుకు ఒక వింత అనుభూతి కలిగింది. ఆ గోవు కళ్లలో ఉన్న కరుణ, శాంతి ఆయనను మంత్రముగ్ధుడిని చేశాయి. మహర్షి కొనసాగస్తూ, రాజా, గోవు కేవలం ఒక జంతువు కాదు, అది సకల జీవరాశులకు తల్లి వంటిది. ఉదయం పూట గోవును దర్శించి దానికి నమస్కరించడం వల్ల మనలోని పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా గోవు నుదుటిని చూడటం వల్ల మన మేధస్సు పెరుగుతుంది. రాజులు తమ దినచర్యను గోదర్శనంతో ప్రారంభించినప్పుడే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. నువ్వు నీ వైభోగంలో మునిగిపోయి గోమాతను విస్మరించావు, అందుకే నీ రాజ్యానికి ఈ దుస్థితి పట్టింది అని వివరించారు. సత్యరథుడు ఆ మాటలకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన రాజభవనంలో వందలాది గోవులు ఉండేవని, కాని తాను ఎప్పుడు వాటిని దర్శించలేదని, కేవలం ఒక సంపదగా మాత్రమే చూశానని గ్రహించాడు. మహర్షి ఆయన భుజం తట్టి, బాధపడకు రాజా, తెలుసుకోవడం మొదటి మెట్టు, ఆచరించడం రెండో మెట్టు. ఇప్పుడు నువ్వు ఈ అడవిలో ఉన్నావు. ఇక్కడ నీకు లభించే ఈ గోదర్శనం నీ రాజభవనంలో లభించే వేల వస్తువుల కంటే మిన్న. ఈ గోమాత నీకు మళ్లీ ఆ లక్ష్మీ వైభవాన్ని ప్రసాదిస్తుంది. రేపటి నుండి నీ ఉదయాన్ని గోదర్శనంతో పవిత్రం చేసుకో. గోవు అరుపు వినడం కూడా ఒక శుభ సంకేతమే అని చెప్పారు. ఆ సమయంలో ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు. మహర్షి రాజును మళ్లీ నది వైపు తీసుకెళ్లారు. అక్కడ నీరు నిశ్చలంగా ఉంది. మహర్షి నీటివైపు చూపిస్తూ, రాజా, ఇక మూడవ వస్తువు గురించి చెప్పే సమయం వచ్చింది. ఈ వస్తువు నీలో వినయాన్ని, భక్తిని మరియు స్థితప్రజ్ఞతను పెంచుతుంది. ఇది నిరంతరం మన చుట్టూ ఉన్నా మనం దీని విలువను గుర్తించం. ఇది ప్రాణకోటికి మూలం. దీనిని చూడటం వల్ల మనలోని అహంకారం కరిగిపోతుంది. అది మరేదో కాదు, ఈ అనంతమైన జలధార. కాని దీనిని ఎలా చూడాలో, ఏ భావంతో దర్శించాలో ఒక పద్ధతి ఉంది అని మహర్షి రహస్యంగా చెప్పారు. నీరు అంటే కేవలం దప్పిక తీర్చే ద్రవం కాదు. నీరు సాక్షాత్తు నారాయణుని స్వరూపం. ఉదయం నిద్ర లేవగానే పారే నీటిని లేదా పవిత్రమైన పాత్రలోని నీటిని చూడటం వల్ల మన మనస్సులోని మలినాలు తొలగిపోతాయి. నీటిలో ప్రతిబింబించే నీ ముఖాన్ని కాకుండా నీటి స్వచ్ఛతను నువ్వు గమనించాలి. నీరు ఎలాగైతే తన దారిలో వచ్చే అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్తుందో, నీ జీవితం కూడా అలాగే సాగాలి. ఈ జలదర్శనం నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి క్షీరసాగర తనయ, అంటే ఆమె పుట్టిందే నీటి నుండి. అందుకే నీటిని గౌరవించే చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని మహర్షి వివరించారు. మహర్షి ఆ నీటిని చూపిస్తూ ఇంకా ఇలా వివరించారు, రాజా, జలం అంటే కేవలం దాహాన్ని తీర్చే ద్రవ పదార్థం కాదు. ఇది సృష్టిలోని పంచభూతాలలో అత్యంత శక్తివంతమైనది. లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి ఉద్భవించినప్పుడు ఆమె మొదట స్పృశించింది ఈ జలాన్నే. ఉదయం నిద్ర లేవగానే ఒక రాగపాత్రలో ఉన్న నీటిని లేదా ప్రవహించే నదిని చూడటం వల్ల మన కళ్లలోని వేడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నీరు ప్రతి వస్తువును కడిగ శుభ్రం చేస్తుంది. అలాగే నీవు ఉదయాన్నే జలాన్ని దర్శించడం వల్ల నీ అంతరంగంలోని కల్మషాలు కూడా తొలగిపోతాయి. నీటిని చూసేటప్పుడు నీవు ఆ గంగామాతను, యమున, సరస్వతి నదులను స్మరించుకోవాలి. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ నారాయణ తత్వాన్ని జల రూపంలో దర్శించాలి. రాజా, ఎవడైతే ఉదయాన్నే తన అరచేతులను, గోమాతను మరియు స్వచ్ఛమైన జలాన్ని దర్శిస్తాడో వానికి ఆ రోజున ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు. లక్ష్మీదేవి అటువంటి వ్యక్తికి తోడుగా ఉంటుంది. సంపద అనేది కేవలం బయట ఉండే వస్తువు కాదు, అది నీ అంతరంగంలో ఉండే ఒక స్థితి. నీ మనస్సు ఎప్పుడైతే ఈ పవిత్ర దృశ్యాలతో నిండిపోతుందో అప్పుడే ఐశ్వర్యం నీ వెనుక వస్తుంది. సత్యరథుడు మహర్షి చెప్పిన ప్రతి మాటను తన గుండెల్లో భద్రపరుచుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండి ఆయన తన దినచర్యను మార్చుకున్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవగానే తన 2 అరచేతులను ఒకచోట చేర్చి కళ్లు తెరిచి వాటిని ప్రేమగా చూసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు తన చేతుల్లో ఏదో ఒక వింతైన కాంతి కనిపించింది. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న గోవు దగ్గరకు వెళ్లి ఆ తల్లికి నమస్కరించి ఆమె ముఖాన్ని దర్శించాడు. ఆ గోమాత కళ్లలో ఉన్న కరుణ ఆయన మనస్సును కడిగేసింది. చివరగా నది దగ్గరకు వెళ్లి ఆ పారే నీటిని చూస్తూ తనను తాను మరిచిపోయాడు. కేవలం కొన్ని రోజుల్లోనే సత్యరథునిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఆయన ముఖంలో పోయిన వర్చస్సు మళ్లీ తిరిగి వచ్చింది. ఆయన శరీరంలో నూతన ఉత్తేజం నిండింది. నిరాశ స్థానంలో ఆశ చిగురించింది.
అడవిలో ఉన్నా కూడా ఆయనకు రాజవైభవం ఉన్నట్లుగానే ప్రశాంతత లభించింది. తన భార్య సుగుణవతి కూడా రాజులో వచ్చిన ఈ మార్పును చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. వారు ఆశ్రమంలో లభించే కందమూలాలను తింటూనే మహర్షి బోధించిన ఈ 3 సూత్రాలను తప్పకుండా పాటించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఉదయం సత్యరథుడు నది తీరంలో జలదర్శనం చేసుకుంటుండగా ఆయనకు నీటిలో ఒక వింత ప్రతిబింబం కనిపించింది. అది ఆయన ముఖం కాదు, ఎవరో ఒక దివ్యసుందరి ఆకారంలా అనిపించింది. ఆయన కళ్ళు రుద్దుకుని మళ్లీ చూశాడు. ఆ నీటి అలల మధ్య నుండి ఒక సువర్ణ కాంతి ప్రసరిస్తోంది. సత్యరథుడు వెంటనే మహర్షి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి, స్వామీ, ఈరోజు నేను జలదర్శనం చేస్తున్నప్పుడు ఒక దివ్యమైన వెలుగును చూశాను. అది ఏమిటి అని అడిగాడు. మహర్షి నవ్వి, రాజా, నీవు లక్ష్మీ కటాక్షానికి దగ్గరవుతున్నావు. నీ సాధన ఫలిస్తోంది అని చెప్పారు. సుధామ మహర్షి ఇంకా ఇలా అన్నారు, రాజా, లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఆమె చంచలమైనది. కాని ఎవరైతే క్రమశిక్షణతో భక్తితో ఉంటారో వారి దగ్గర ఆమె స్థిరంగా ఉంటుంది. నీవు రాజ్యభోగాలలో ఉన్నప్పుడు గర్వంతో ఆమెను విస్మరించావు. అందుకే ఆమె నిన్ను వదిలి వెళ్ళింది. కాని ఇప్పుడు ఈ అరణ్యంలో ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు ఆమె స్వరూపాలను దర్శిస్తున్నావు. ఇది నీలోని అహంకారాన్ని చంపేసింది. ఇప్పుడు నీవు సంపదను పొందినా దానిని ధర్మబద్ధంగా ఉపయోగిస్తావు. అందుకే ఆమె నీకు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉంది. మహర్షి మాటలు వింటున్నప్పుడు రాజుకు ఒక విషయం అర్థమైంది. సంపద అనేది మనం అనుభవిస్తే అది ఖర్చైపోతుంది. కాని దానిని దైవ కార్యాల కోసం 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగిస్తే అది వృద్ధి చెందుతుంది. ఉదయం లేవగానే మనం చూసే ఈ 3 వస్తువులు మనకు ఇదే విషయాన్ని గుర్తు చేస్తాయి. చేతులు కర్మను, గోవు జీవకారుణ్యాన్ని, జలం పవిత్రతను సూచిస్తాయి. ఈ 3 ఉన్న చోట దరిద్రానికి తావుండదు. సత్యరథుడు తన రాజ్యంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను ఒక్కొక్కటిగా తలుచుకుంటూ పశ్చాత్తాపపడ్డాడు. అదే సమయంలో విదర్భ రాజ్యంలో ఒక వింత ఘటన జరిగింది. సత్యరథుని రాజ్యాన్ని ఆక్రమించుకున్న శత్రు రాజులకు రాత్రిపూట భయంకరమైన కలలు రావడం మొదలయ్యాయి. వారికి నిద్ర పట్టడం లేదు. అకారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. రాజ్యంలోని ధాన్యాగారాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలు సత్యరథుని కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. ధర్మం ఎక్కడైతే తప్పుతుందో అక్కడ అశాంతి రాజ్యమేలుతుంది. సత్యరథుడు లేని విదర్భ అనాథలా మారిపోయింది. శత్రు రాజులు భయంతో వణికిపోతున్నారు. ఆశ్రమంలో ఉన్న సత్యరథుడికి ఇవేవీ తెలియవు. ఆయన కేవలం తన ఉదయపు ఆచారాలలో మునిగిపోయాడు. ఒకనాడు ఆయన గోమాతకు సేవ చేస్తున్నప్పుడు ఆ గోవు తన తోకతో ఆయనను స్పృశించింది. ఆ క్షణం ఆయనకు తన శరీరమంతా ఒక విద్యుత్ ప్రవాహంలా అనిపించింది. ఆయన కళ్ళు మూసుకుంటే తన రాజభవనంలోని లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తోంది. ఆ విగ్రహం వెలిగిపోతూ తన వైపు చిరునవ్వుతో చూస్తున్నట్లు అనిపించింది. సత్యరథుడు భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సత్యరథుడిని పిలిచి, రాజా, నీ పరీక్షా కాలం పూర్తయింది. ఇప్పుడు నీవు నీ రాజ్యాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది. కాని గుర్తుంచుకో, ఈ 3 వస్తువులను దర్శించే అలవాటును నువ్వు ఎన్నడూ వదలకూడదు. రాజైనా పేదవాడైనా సృష్టి నియమాలకు లోబడి ఉండాలి. నీవు పొందే ప్రతి విజయం నీ కష్టార్జిత మాత్రమే కాదు, అది ఆ దైవకృప కూడా. రేపు ఉదయం నీవు నిద్ర లేవగానే నీకు ఒక అద్భుతమైన వార్త అందుతుంది. అది నీ జీవితాన్ని మళ్లీ మార్చివేస్తుంది అని దీవించారు. సత్యరథుడు ఆ రాత్రి నిద్రపోలేదు. ఆయన మనస్సులో మహర్షి చెప్పిన మాటలు మెదులుతున్నాయి. సంపద పోవడం కంటే దైవం మనల్ని వదిలి వెళ్లడం అనేది పెద్ద శిక్ష అని ఆయన గ్రహించాడు. తన భార్యతో కలిసి ఆయన ఆ రాత్రంతా లక్ష్మీ అష్టోత్తరాలను పఠించాడు. అడవిలోని నిశ్శబ్దంలో ఆ మంత్రోచ్చారణ ఒక దివ్యమైన స్పందనను కలిగించింది. ప్రకృతి మొత్తం ఆ రాజదంపతుల ప్రార్థనకు మద్దతు ఇస్తున్నట్లుగా గాలి మందంగా వీయసాగింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం మొదలైంది. సత్యరథుడు లేచి తన అలవాటు ప్రకారం 2 చేతులను కలిపి చూసుకున్నాడు. ఆ సమయంలో తన చేతుల్లో రేఖలు ఒక శంఖు చక్రాల ఆకారాన్ని తలపిస్తున్నాయి. ఆయన ఆశ్చర్యంతో తన భార్యను పిలిచి చూపించాడు. సుగుణవతి కూడా ఆ వింతను చూసి పులకించిపోయింది. వారు వెంటనే గోశాల వైపు వెళ్లారు. అక్కడ గోమాత తన దూడతో కలిసి ఎంతో ఆనందంగా ఉంది.
వారు గోవుకు నమస్కరించి నది వైపు అడుగులు వేశారు. నది తీరానికి చేరుకున్న సత్యరథుడికి ఆ ఉదయపు వేళ ప్రకృతి ఒక దివ్యమైన యజ్ఞశాలలా అనిపించింది. ఆకాశంలో అరుణ కిరణాలు మెల్లమెల్లగా ప్రసరిస్తూ నది నీటిని వెండి పళ్ళెంలా మెరిపిస్తున్నాయి. సత్యరథుడు నదిలోకి దిగి మోకాళ్ల లోతు నీటిలో నిలబడి 2 చేతులతో నీటిని దోసిట్లోకి తీసుకున్నాడు. మహర్షి చెప్పినట్లుగా ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని కాకుండా ఆ జలంలో ఉన్న అనంతమైన శక్తిని, పవిత్రతను దర్శించడానికి ప్రయత్నించాడు. ఆ క్షణంలో ఆయనకు నీటి అలల గలగల శబ్దంలో ఓంకార నాదం వినిపించినట్లు అనిపించింది. నీరు అంటే కేవలం భౌతికమైన ద్రవం కాదని, అది ప్రాణశక్తికి వాహిక అని ఆయనకు అప్పుడు అర్థమైంది. ఆయన ఆ నీటిని చూస్తుండగా నీటి లోపల నుండి ఒక అద్భుతమైన కాంతి పుంజాన్ని గమనించాడు. అది సూర్యకిరణాల ప్రతిబింబం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన ఆకర్షణ. సత్యరథుడు ఆ నీటిని తన కళ్లకు అద్దుకున్నప్పుడు ఆయనలోని అలసట మొత్తం మాయమైపోయింది. ఆయన మనస్సు అత్యంత ప్రశాంతంగా, నిర్మలంగా మారింది. తన రాజ్యాన్ని కోల్పోయిన దున్హకం కాని, శత్రువుల మీద కోపం కాని ఆయనలో మిగిలి లేవు. అదే సమయంలో దూరంగా అడవి మార్గంలో గుర్రాల గిట్టల శబ్దం వినబడటం మొదలైంది. ఆ శబ్దం విన్న సుగుణవతి భయంతో వణికిపోయింది. ఎక్కడ శత్రువులు తమను వెతుక్కుంటూ వచ్చారో అని ఆమె ఆందోళన చెందింది. కాని సత్యరథుడు మాత్రం చలించలేదు. ఆయన ముఖంలో ఒక అచంచలమైన విశ్వాసం కనిపిస్తోంది. మహర్షి చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు వచ్చాయి. ఉదయం పూట ఈ 3 వస్తువులను దర్శించే వ్యక్తికి ప్రకృతి మొత్తం రక్షణగా నిలుస్తుంది. భయం అనేది కేవలం అజ్ఞానం వల్ల కలుగుతుందని ఆయన గ్రహించాడు. మెల్లమెల్లగా ఆ గుర్రాల శబ్దం దగ్గరపడింది. అది శత్రు సైన్యం కాదు, సత్యరథుని పాత మంత్రులు మరియు కొందరు విశ్వాసపాత్రులైన సైనికులు. వారు తమ రాజును వెతుక్కుంటూ అడవిలోకి వచ్చారు. వారందరి ముఖాల్లో ఒక రకమైన ఆనందం, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి. వారు రాజును చూడగానే గుర్రాల నుండి దిగి నది ఒడ్డునే సాష్టాంగ నమస్కారం చేశారు. మహామంత్రి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన గద్గద స్వరంతో, మహారాజా, విదర్భదేశం మళ్లీ మీకోసం ఎదురుచూస్తోంది అని అన్నాడు. సత్యరథుడు వినయంగా వారిని లేవనెత్తి, ఏం జరిగింది మంత్రివర్యా అని అడిగాడు. అప్పుడు మహామంత్రి ఇలా వివరించాడు. ప్రభు, మీరు అడవికి వచ్చిన రోజు నుండి రాజధానిలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. మీరు నియమించిన ఆ 3 ఉదయపు ఆచారాలను మీరు ఎప్పుడైతే విడిచిపెట్టారో అప్పుడే రాజలక్ష్మి మమ్మల్ని వదిలి వెళ్ళింది. కాని చిత్రంగా నిన్న రాత్రి శత్రురాజు పడకగదిలో భయంకరమైన వెలుగులు కనిపించాయి. ఆయన గదిలోకి ఒక మహాసర్పం ప్రవేశించింది. ఆయన భయంతో వణికిపోయి అర్ధరాత్రి తన సైన్యంతో సహా పారిపోయాడు. అంతేకాదు మహారాజా, రాజభవనంలోని లక్ష్మీదేవి విగ్రహం నుండి ఒక దివ్యమైన సుగంధం వెలువడుతోంది. ప్రజలందరిలోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, కాని ఈ ఉదయం మాకు ఆశ్రమం వైపు నుండి ఒక గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతిని అనుసరిస్తూ మేము ఇక్కడికి చేరుకున్నాము. విదర్భ ప్రజలు మీ రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. దయచేసి మళ్లీ రాజ్యానికి తిరిగి రండి అని వేడుకున్నాడు. సత్యరథుడు ఆశ్చర్యపోయాడు. తాను కేవలం కొన్ని రోజులుగా పాటిస్తున్న ఈ చిన్న మార్పు అంత దూరాన ఉన్న తన రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఆయనకు అర్థం కాలేదు. సుధామ మహర్షి అక్కడికి విచ్చేసి, రాజా, చూసావా, నువ్వు నీ లోపల మార్పు చేసుకుంటే నీ వెలుపల ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. నీవు నిద్రలేవగానే నీ అరచేతులను, గోమాతను, జలాన్ని దర్శించడం వల్ల నీలో సాత్విక శక్తి పెరిగింది. ఆ శక్తి తరంగాలు నీ రాజ్యమంతా వ్యాపించాయి. ఎక్కడైతే ధర్మం పునరుద్ధరించబడుతుందో అక్కడ దరిద్రం, శత్రువు నిలువలేరు. లక్ష్మీదేవి నీ భక్తికి మెచ్చి నీ రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగించింది అని చెప్పారు. సత్యరథుడు మహర్షి పాదాలకు నమస్కరించాడు. మహారాజు తన పరివారంతో కలిసి రాజధానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. కాని ఆయనలో మునుపటి అహంకారం లేదు. ఇప్పుడు ఆయన ఒక యోగిలా కనిపిస్తున్నాడు. ప్రయాణంలో ఆయన గమనించాడు, అడవిలోని జంతువులు కూడా ఆయనను చూసి భయపడటం లేదు. పక్షులు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇది చూసిన సుగుణవతి, నాథా, మనకు రాజ్యం తిరిగి వస్తోంది, కాని మనతో పాటు ఈ పవిత్రమైన అనుభూతిని కూడా తీసుకువెళదాం అని అంది. రాజు చిరునవ్వుతో తల ఊపాడు. రాజధాని చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
వీధులన్నీ పూలతో అలంకరించబడ్డాయి. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, తోరణాలు వెలిశాయి. సత్యరథుడు నేరుగా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక విషయాన్ని గమనించాడు. గుడిలోని దీపాలు మరే ఇతర సహాయం లేకుండానే దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆయన అమ్మవారి పాదాల చెంత కూర్చుని, తల్లి, ఇన్నాళ్ళు నేను సంపదను నాది అని భావించాను. కాని అసలైన సంపద నీ కరుణ అని తెలుసుకున్నాను అని ప్రార్థించాడు. మరుసటి రోజు ఉదయం సత్యరథుడు మళ్లీ తన పాత గదిలోకి వెళ్లాడు. కాని ఈసారి అక్కడ ఎటువంటి యుద్ధ చిత్రాలు లేవు. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొన్నాడు. ఆయన పడక పక్కనే పవిత్రమైన జలపాత్ర ఉంది. ఆయన కళ్ళు తెరిచిన వెంటనే తన అరచేతులను చూసుకున్నాడు. ఆ తర్వాత కిటికీలో నుండి బయటకు చూడగా రాజభవన గోశాలలోని గోవు అంబా అని అరిచింది. ఆ ధ్వని వినగానే ఆయన హృదయం పులకించింది. ఆ రోజు నుండి సత్యరథుని పాలనలో విదర్భదేశం స్వర్గధామంగా మారింది. అయితే సత్యరథుడు ఒక కొత్త నియమాన్ని అమలు చేశాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఈ 3 వస్తువులను దర్శించేలా ప్రోత్సహించాడు. దీనికోసం ఆయన రాజ్యమంతటా గోశాలలను నిర్మించాడు. ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛమైన నీటి కొలనులను ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎప్పుడైతే ఈ ఆచారాలను పాటించడం మొదలుపెట్టారో అప్పుడు ఆ దేశంలో దొంగతనాలు, వ్యాధులు, పేదరికం పూర్తిగా మాయమయ్యాయి. ఇది చూసిన పొరుగు దేశాల రాజులు ఆశ్చర్యపోయి సత్యరథుని వద్దకు వచ్చి ఆ రహస్యాన్ని అడిగారు. సత్యరథుడు వారికి వివరించాడు, ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు, ఇది మన మనస్సును శుద్ధి చేసే ప్రక్రియ. ఉదయం పూట మన కళ్లలో ఉండే శక్తిని మనం సరైన దిశలో మళ్లించాలి. ఈ 3 వస్తువులను చూడటం వల్ల మనలో సానుకూల ఆలోచనలు కలుగుతాయి. మన ఆలోచనలే మన కర్మలు అవుతాయి. మన కర్మలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం మన ఉదయాన్ని పవిత్రం చేసుకోవాలి. సత్యరథుని మాటలు విని ఆ రాజులు కూడా తమ తమ రాజ్యాలలో ఈ మార్పులను తీసుకువచ్చారు. కాలం గడుస్తున్న కొద్దీ సత్యరథుడి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆయన కేవలం ఒక రాజుగానే కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా కూడా గుర్తింపు పొందాడు. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆయన మొదట చెప్పేది ఇదే: నీ సంపద నీ అరచేతిలో ఉంది, నీ కరుణ గోవులో ఉంది, నీ పవిత్రత జలంలో ఉంది. ఈ 3ంటిని దర్శించు. అప్పుడు నీవు దేనికోసం వెతకాల్సిన అవసరం లేదు, ఐశ్వర్యమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సత్యరథుని జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. కాని ఒకనాడు సత్యరథుని మనస్సులో ఒక చిన్న సందేహం కలిగింది. ఈ 3 వస్తువులను దర్శించడం వల్ల ఇంతటి ఫలితం ఎలా కలుగుతుంది? దీని వెనుక ఉన్న గూఢమైన శాస్త్రీయ రహస్యమేమిటి? ఈ సందేహాన్ని తీర్చుకోవడానికి ఆయన మళ్లీ సుధామ మహర్షిని దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆయన మళ్లీ అడవి బాట పట్టాడు. ఈసారి ఆయన రాజుగా కాదు, ఒక శిష్యుడిగా వెళ్తున్నాడు. మహర్షి ఆయనను చూసి నవ్వి, రాజా, నీ ప్రయాణం ఇంకా ముగియలేదు, అసలైన అర్థం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. మహర్షి రాజును కూర్చోబెట్టి, రాజా, ఈ విశ్వమంతా నాద బ్రహ్మమయం. ప్రతి వస్తువు ఒక నిర్దిష్టమైన కంపనాన్ని కలిగి ఉంటుంది. నీ అరచేతులు నీ ప్రాణశక్తికి ప్రతినిధులు. గోమాత విశ్వశక్తికి నిలయం, జలం జీవశక్తికి ఆధారం. నీవు ఉదయాన్నే వీటిని చూసినప్పుడు నీలోని కంపనలు ఆ విశ్వశక్తితో అనుసంధానం అవుతాయి. దీనివల్ల నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ కవచం నీకు దుష్ట శక్తుల నుండి, ప్రతికూల ఆలోచనల నుండి రక్షణ ఇస్తుంది. ఇదే లక్ష్మీ కటాక్షం అంటే. మహర్షి గంభీరమైన స్వరంతో ప్రవచించడం ప్రారంభించారు. రాజా, మన శరీరంలో 5 వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. బొటనవేలు అగ్నితత్వాన్ని, చూపుడువేలు వాయుతత్వాన్ని, మధ్యవేలు ఆకాశతత్వాన్ని, ఉంగరపు వేలు పృథ్వీతత్వాన్ని మరియు చిటికెనవేలు జలతత్వాన్ని సూచిస్తాయి. నీవు నిద్రలేవగానే నీ అరచేతులను దర్శించినప్పుడు నీలోని ఈ 5 తత్వాలు సమతుల్యతను పొందుతాయి. నీ వేళ్ల చివరన ఉండే లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని నీవు మొదట దర్శించడం వల్ల నీ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే గోమాత గురించి తెలుసుకో. గోవు శరీరంలోని ప్రతి అణువులోనూ ఒక దైవిక స్పందన ఉంటుంది. గోవు శ్వాస పీల్చి వదిలినప్పుడు ఆ పరిసరాల్లోని గాలి శుద్ధి అవుతుంది. నువ్వు ఉదయాన్నే గోదర్శనం చేసినప్పుడు ఆ గోవు నుండి వెలువడే సాత్విక తరంగాలు నీలోని నెగటివ్ ఎనర్జీని, అంటే
ప్రతికూల శక్తిని హరించివేస్తాయి. జలం విషయానికి వస్తే నీరు జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది. నీవు భక్తితో జలాన్ని చూసినప్పుడు ఆ నీరు నీలోని పవిత్ర భావాలను గ్రహించి నీకు మానసిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ రహస్యాలను పాటించడం వల్లే నువ్వు నీ రాజ్యాన్ని తిరిగి పొందగలిగావు. సత్యరథుడు ఆ మాటలను వింటూ పరవశించిపోయాడు. ఆయనకు ఇప్పుడు అర్థమైంది, ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు కావు, ఇవి మానవ ఉనికిని విశ్వశక్తితో కలిపే వారధులు అని. మహర్షి ఇంకా వివరించబోతుండగా అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్న సమయమైనా సరే చీకట్లు కమ్ముకున్నాయి. అడవిలోని పక్షులు భయంతో అరుస్తూ అటూ ఇటూ ఎగరసాగాయి. ఆశ్రమ పరిసరాల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. సత్యరథుడు కంగారుగా లేచి నిలబడ్డాడు. స్వామీ, ఈ అకాల మార్పు ఏమిటి? ఏదైనా ఆపద రాబోతోందా అని అడిగాడు. మహర్షి కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయన కళ్ళు విప్పి, రాజా, ఇది నీకు ఎదురైన మరో పరీక్ష. నీవు నీ రాజ్యంలో ఈ ధర్మ నియమాలను ప్రవేశపెట్టడం వల్ల అధర్మ మార్గంలో నడిచే కొన్ని అసుర శక్తులు ఆగ్రహించాయి. వారు నీ రాజ్యాన్ని, నీ ప్రజలను నాశనం చేయడానికి మాయా యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు. నీవు నేర్చుకున్న ఈ విద్య కేవలం నీ వ్యక్తిగత లాభం కోసమే కాదు, లోక కళ్యాణం కోసం కూడా ఉపయోగించాలి. ఇప్పుడు నీవు నీ ఆధ్యాత్మిక శక్తితో నీ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పారు. సత్యరథుడు స్థిరంగా నిలబడి, స్వామీ, నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రజల కోసం, నా ధర్మం కోసం నేను ఎంతటి త్యాగానికైనా వెనుకాడను. నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి అని అన్నాడు. మహర్షి రాజుకు ఒక మంత్రాన్ని ఉపదేశించి, రాజా, నీవు వెంటనే రాజధానికి వెళ్ళు. అక్కడ ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించు. ఆ యజ్ఞంలో నీవు ప్రతిరోజు ఉదయం సేకరించిన గోఘృతాన్ని, పవిత్ర జలాన్ని వినియోగించు. నీవు దర్శించే ఆ 3 వస్తువులే నీకు ఆయుధాలుగా మారుతాయి అని దిశానిర్దేశం చేశారు. రాజు మహర్షికి వందనం చేసి తన అశ్వంపై వేగంగా రాజధానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆయనకు వింత వింత దృశ్యాలు కనిపించాయి. చెట్లు కూలిపోతున్నాయి, భూమి కంపిస్తోంది. మాయావులైన రాక్షసులు ఆకాశంలో సంచరిస్తూ మంటలు కురిపిస్తున్నారు. కాని సత్యరథుడు భయపడలేదు. ఆయన తన మనస్సులో ఆ 3 వస్తువుల రూపాలను ధ్యానించాడు. చిత్రంగా ఆయన చుట్టూ ఒక అదృశ్యమైన వెలుగు కవచంలా ఏర్పడి ఆ రాక్షస మాయల నుండి ఆయనను రక్షించింది. ఆయన వేగంగా రాజధాని చేరుకునేసరికి ప్రజలందరూ భయభ్రాంతులై వీధుల్లో పరుగులు తీస్తున్నారు. రాజు వారిని చూసి ధైర్యం చెప్పాడు. ఆత్మబంధువులారా, సనాతన ధర్మ ప్రచారం కోసం మరియు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భావితరాలకు అందించడం కోసం మా బృందం ఎంతో శ్రమిస్తోంది. ఈ మహత్కార్యంలో మీ మద్దతు మాకు ఎంతో అవసరం. మా ఈ కృషి మీకు నచ్చితే మీ శక్తి మేరకు మాకు తోడుగా నిలబడండి. దీనికి సంబంధించిన స్కానర్ ఈ వీడియో చివరలో మీకు కనిపిస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వివరాల ద్వారా మీ మద్దతును అందించవచ్చు. సత్యరథుడు రాజభవనానికి చేరుకోగానే మంత్రులను పిలిపించి వెంటనే యజ్ఞశాలను సిద్ధం చేయమన్నాడు. ఆయన స్వయంగా గోశాలకు వెళ్లి అత్యంత పవిత్రమైన గోవులను ఎంపిక చేశాడు. ఆ గోవుల పాలను, నెయ్యిని యజ్ఞానికి సిద్ధం చేయించాడు. నది నుండి స్వచ్ఛమైన జలాన్ని తెప్పించాడు. యజ్ఞం ప్రారంభమైంది. పురోహితులు వేద మంత్రాలను పయిస్తుంటే రాజు తన 2 చేతులను జోడించి యజ్ఞకుండంలోని అగ్నిని దర్శించాడు. ఆ అగ్నిలో ఆయనకు మహాలక్ష్మి స్వరూపం సాక్షాత్కరించింది. యజ్ఞం జరుగుతున్నంతసేపు బయట మాయా యుద్ధం తీవ్రతరమైంది. రాక్షసులు యజ్ఞశాలపైకి శిలలను, అగ్నిగోళాలను విసిరారు. కాని సత్యరథుడు కదిలిపోలేదు. ఆయన తన దృష్టిని యజ్ఞగుండంపైనే నిలిపాడు. ప్రతి ఆహుతిని సమర్పిస్తున్నప్పుడు ఆయన తన ఉదయపు ఆచారాలను గుర్తు చేసుకున్నాడు. ఆయన చేతుల నుండి ఒక అద్భుతమైన శక్తి ప్రవహించి యజ్ఞాన్ని రక్షించసాగింది. ప్రజలందరూ ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. రాజులోని ఈ మార్పు, ఆయనలోని ఈ దైవిక శక్తి వారిలో కొత్త ఆశలను నింపింది. మాయా యుద్ధం 3 పగళ్లు 3 రాత్రులు సాగింది. సత్యరథుడు ఆహార పానీయాలు మాని యజ్ఞంలోనే నిమగ్నమయ్యాడు. 4వ రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న వేళ యజ్ఞం పూర్తయింది. ఆ సమయంలో యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన సత్యరథుడికి ఒక దివ్యమైన ఖడ్గాన్ని, ఒక కలశాన్ని బహుకరించాడు. రాజా, నీ భక్తికి, నీ క్రమశిక్షణకు నేను ప్రసన్నుడనయ్యాను.
ఈ కలశంలోని జలం నీ రాజ్యంపై చల్లు, అప్పుడు ఈ రాక్షస మాయలని పటాపంచలైపోతాయి అని చెప్పి అదృశ్యమయ్యాడు. సత్యరథుడు వెంటనే ఆ కలశంలోని జలాన్ని రాజ్యమంతటా చల్లించాడు. ఆ జలబిందువులు ఎక్కడైతే పడ్డాయో అక్కడ ఉన్న చీకటి అంతా మాయమై సూర్యకాంతి ప్రసరించింది. రాక్షసులు భయంతో పారిపోయారు. కూలిపోయిన చెట్లు మళ్లీ చిగురించాయి. ఎండిపోయిన కొలనులు నిండాయి. ప్రజలందరూ ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. సత్యరథుడు సాధించిన ఈ విజయం కేవలం ఆయుధాలతో వచ్చింది కాదు. అది ఆయన పాటించిన చిన్నపాటి ఉదయపు ఆచారాల వల్ల కలిగిన గొప్ప శక్తి. విజయానంతరం సత్యరథుడు ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రజలారా, మనకు కలిగిన ఈ విజయం నా ఒక్కడిది కాదు. ఇది మన ధర్మం యొక్క విజయం. మనము నిత్యం అనుసరించే చిన్న చిన్న ఆచారాలలోనే అనంతమైన శక్తి దాగ ఉంది. ఉదయం నిద్ర లేవగానే మనం చూసే వస్తువు మన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి మీరందరూ కూడా రేపటి నుండి ఈ 3 వస్తువులను దర్శించి మీ జీవితాలను సుఖమయం చేసుకోండి అని కోరాడు. ఆ రోజు నుండి విదర్భ రాజ్యంలో ఒక కొత్త చైతన్యం వచ్చింది. ప్రజలు కేవలం సంపద కోసం కాకుండా పవిత్రత కోసం జీవించడం మొదలుపెట్టారు. సత్యరథుడు మహర్షి చెప్పిన ప్రతి మాటను అక్షరాలా పాటించాడు. ఆయన తన రాజ్యంలో గోవులను పూజించడం ఒక పండుగలా మార్చాడు. నదులను, చెట్లను దైవంగా భావించి రక్షించడం మొదలుపెట్టాడు. లక్ష్మీదేవి ఆ రాజ్యంలో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఆ దేశంలో కరువు అనే మాట వినబడలేదు. అపమృత్యువు అనే భయం కలగలేదు. సత్యరథుడు వృద్ధాప్యం వచ్చినా కూడా తన ఉదయపు ఆచారాలను ఏనాడూ విస్మరించలేదు. ఆయన ముఖం ఎప్పుడూ ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోతుండేది. ఆయనకు మరణం కూడా ఒక పవిత్రమైన యాత్రలా అనిపించింది. చివరి రోజుల్లో ఆయన తన కుమారుడిని పిలిచి, నాయనా, సంపద అనేది వస్తుంది పోతుంది, కాని నీవు సంపాదించిన ఈ సంస్కారం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఈ 3 వస్తువుల దర్శనం నీకు సదా మార్గదర్శకంగా ఉంటుంది అని బోధించాడు. సత్యరథుని కుమారుడైన విజయసింహుడు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజపాలన బాధ్యతలను స్వీకరించాడు. ఆయన పట్టాభిషేక సమయంలో సత్యరథుడు కుమారుడికి రాజముద్రతో పాటు ఒక చిన్న రాగపాత్రను, ఒక గోవును మరియు తన ఆశీస్సులను అందజేశాడు. నాయనా, ఈ రాజముద్ర నీకు అధికారాన్ని ఇస్తుంది, కాని ఈ 3 వస్తువులు నీకు వివేకాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అని గుర్తుచేశాడు. విజయసింహుడు కూడా తన తండ్రి వలనే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనడం, తన కరకమలాలను దర్శించడం, గోమాతకు ప్రణామం చేయడం మరియు పవిత్ర జలదర్శనం చేయడం తన నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. విజయసింహుని పాలనలో విదర్భ రాజ్యం మరింత సుభిక్షంగా మారింది. అయితే పొరుగున ఉన్న మాళవ దేశపు రాజు దుర్మతికి విదర్భ వైభవం చూసి అసూయ కలిగింది. విదర్భలో ఎటువంటి యుద్ధాలు జరగడం లేదు, భారీగా పన్నులు వసూలు చేయడం లేదు. అయినా ఆ దేశం ఎలా ఇంత ధనవంతంగా ఉంది అని ఆయన నిరంతరం ఆలోచించేవాడు. విదర్భరాజు దగ్గర ఏదో మాయామంత్రముందని, దానివల్లనే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తోందని దుర్మతి అనుమానించాడు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆయన తన రాజ్యంలోని అత్యంత మేధావి అయిన జానసిద్ధి అనే పండితుడిని విదర్భకు వేగుగా పంపాడు. జానసిద్ధి సామాన్య పోరుని వేషంలో విదర్భ రాజధానిలో ప్రవేశించాడు. ఆయన అక్కడ ఎటువంటి మాయాతంత్రాలు లేదా రహస్య నిధుల కోసం వెతకడం ప్రారంభించాడు. కాని ఆయనకు ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ప్రతి ఇంటా ఒకే విధమైన ఆచారం కనిపించింది. తెల్లవారుజామునే ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలుగుతున్నాయి. ప్రజలు నిద్ర లేవగానే కలహించుకోకుండా కేవలం తమ అరచేతులను చూసుకుంటూ ప్రశాంతంగా ప్రార్థనలు చేస్తున్నారు. వీధుల్లో గోవుల అరుపులు వినబడుతున్నాయి. ప్రజలు నదుల దగ్గరకు వెళ్లి ఎంతో భక్తితో ఆ జలాన్ని సేవిస్తున్నారు, దర్శిస్తున్నారు. జానసిద్ధికి మొదట ఇది చాలా వింతగా అనిపించింది. కేవలం చేతులను చూసుకోవడం వల్ల, ఆవును దర్శించడం వల్ల లేదా నీటిని చూడటం వల్ల సంపద ఎలా వస్తుంది అని ఆయన తర్కించడం మొదలుపెట్టాడు. ఆయన ఒక పేద రైతు ఇంటికి వెళ్లి, అయ్యా, మీ దగ్గర ధనం ఎక్కువగా లేకపోయినా మీ ముఖాల్లో ఇంతటి ఆనందం ఎలా ఉంది? మీ రాజు మీకు ఏమైనా రహస్య నిధులు ఇస్తున్నారా అని అడిగాడు. ఆ రైతు చిరునవ్వుతో, అయ్యా, మాకు నిధులు అక్కరలేదు. మా రాజు మాకు బ్రతికే మార్గాన్ని నేర్పారు. ఉదయం లేవగానే మేము మా కర్మకు మూలమైన మా చేతులను చూసుకుంటాము. అప్పుడే మాకు ఆ రోజంతా కష్టపడి పనిచేయాలనే ఉత్సాహం వస్తుంది అని చెప్పాడు. ఆ రైతు ఇంకా ఇలా వివరించాడు,
మా ఇంట్లో ఉన్న గోమాత మాకు కేవలం పాలు ఇవ్వడమే కాదు, అది మాకు ఒక దైవం. ఆమెను చూడగానే మాలో ఉన్న కోపం, అసూయ మాయమైపోతాయి. ఇక ఈ పారే నీరు మా మనస్సును నిరంతరం స్వచ్ఛంగా ఉంచుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. బుద్ధి సరిగ్గా ఉంటే చేసే పనిలో విజయం లభిస్తుంది. విజయమే మాకు సంపదను తెచ్చిపెడుతుంది. ఇది మా రాజు నేర్పిన పరమ సత్యం అని అన్నాడు. జానసిద్ధి ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు. ఇది కేవలం బాహ్యమైన ఆచారం కాదు, ఇది మనిషి ఆలోచన విధానాన్ని మార్చే ఒక గొప్ప తత్వశాస్త్రమని ఆయన గ్రహించాడు. జానసిద్ధి తన పరిశీలనను కొనసాగిస్తూ రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ మహారాజు విజయసింహుడు వేలమంది ప్రజల మధ్య కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఎటువంటి గర్వం లేదు, కేవలం ఒక ప్రశాంతత ఉంది. ఒక సామాన్య బాలుడు వచ్చి రాజుతో, రాజా, నేను ఉదయం నిద్ర లేవగానే పొరపాటున ఒక విరిగిన అద్దాన్ని చూశాను. ఇప్పుడు నాకేమైనా అశుభం జరుగుతుందా అని అడిగాడు. అప్పుడు విజయసింహుడు ఆ బాలుడిని దగ్గరకు తీసుకుని, బాబూ, అశుభం అనేది వస్తువులో లేదు, నీ భయంలో ఉంది. నీవు వెంటనే వెళ్లి నీ అరచేతులను చూసుకో, అందులో ఉన్న లక్ష్మీదేవి నీ భయాన్ని పోగొడుతుంది అని ధైర్యం చెప్పాడు. జానసిద్ధికి ఇప్పుడు అసలు రహస్యం అర్థమైంది. విదర్భ ఐశ్వర్యానికి కారణం బంగారం కాదు, ఆ దేశ ప్రజల మానసిక స్థితి. ప్రతి వ్యక్తి తన ఉదయాన్ని సానుకూలతతో ప్రారంభించడం వల్ల ఆ దేశమంతా ఒక గొప్ప శక్తి క్షేత్రంగా మారింది. ఆయన వెంటనే మాళవ దేశానికి తిరిగి వెళ్లి రాజు దుర్మతికి ఈ విషయాన్ని వివరించాడు. రాజా, విదర్భ రాజు దగ్గర ఎటువంటి మాయాదండం లేదు. ఆయన ప్రజల మనస్సులను మార్చారు. ఉదయం నిద్ర లేవగానే వారు చూసే ఆ 3 వస్తువులే వారిని శక్తివంతులను చేస్తున్నాయి అని చెప్పాడు. దుర్మతి ఆ మాటలు విని ఎగతాళి చేశాడు. చేతులు చూసుకుంటే రాజ్యం వస్తుందా? ఆవును చూస్తే శత్రువులు పారిపోతారా? ఇదంతా పిచ్చితనం. నేను సైన్యంతో వెళ్లి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాను అని ప్రకటించాడు. దుర్మతి తన అపారమైన సైన్యంతో విదర్భ సరిహద్దులకు చేరుకున్నాడు. యుద్ధం అనివార్యమనిపించింది. విదర్భ ప్రజలు భయపడతారని ఆయన ఆశించాడు. కాని చిత్రంగా విదర్భ సైనికులు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. వారు యుద్ధ రంగంలో కూడా తమ ఉదయపు ఆచారాలను మరవలేదు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి దుర్మతికి వింతైన కలలు వచ్చాయి. ఆయన తన కలను చూసి భయపడి నిద్రలేచాడు. ఆయన కళ్ళు తెరవగానే తన ఎదురుగా ఉన్న అశుభ్రమైన పాత్రలను, రక్తం మరకలున్న ఖడ్గాలను చూశాడు. ఆయన మనస్సులో భయం, ఆందోళన నిండాయి. అప్పుడు ఆయనకు జానసిద్ధి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. విజయసింహుడు తన శిబిరంలో మేల్కొని ప్రశాంతంగా తన అరచేతులను చూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఆయనలో ఎటువంటి యుద్ధ భయం లేదు, కేవలం ధర్మాన్ని రక్షించాలనే సంకల్పం మాత్రమే ఉంది. మరుసటి రోజు యుద్ధభూమిలో దుర్మతి సైన్యం విదర్భ సైనికుల పరాక్రమాన్ని చూసి నివ్వెరపోయింది. విదర్భ సైనికులు అలసట లేకుండా అద్భుతమైన ఏకాగ్రతతో పోరాడుతున్నారు. వారి కళ్లలో ఒక వింతైన కాంతి ఉంది. వారు కేవలం మనుషులుగా కాదు, దైవిక శక్తులుగా కనిపిస్తున్నారు. దుర్మతి సైన్యం చెల్లాచెదురైపోయింది. దుర్మతి ఒంటరిగా మిగిలిపోయాడు. విజయసింహుడు ఆయనను బంధించకుండా, రాజా, నీవు ఓడిపోయింది నా సైన్యం చేతిలో కాదు, నీలోని అశాంతి చేతిలో అని అన్నాడు. దుర్మతికి తన తప్పు అర్థమైంది. ఆయన విజయసింహుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. విజయసింహుడు ఆయనను లేవనెత్తి, రాజా, సంపదను దోచుకోవాలని చూడకు, సంపదను సృష్టించే మార్గాన్ని తెలుసుకో. నీవు కూడా నీ రాజ్యంలో ఈ ఉదయపు ఆచారాలను ప్రవేశపెట్టు. నీ ప్రజల మనస్సులను సంస్కరించు. అప్పుడు నీ రాజ్యమే కాక నీ మనస్సు కూడా సుఖంగా ఉంటుంది అని బోధించాడు. దుర్మతి ఆ రోజు నుండి మారిపోయాడు. ఆయన మాళవ దేశానికి తిరిగి వెళ్లి తన పాత పద్ధతులను వదిలివేసి సత్యరథుడు చెప్పిన మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఆ 3 వస్తువుల దర్శనం అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా దేశాల మధ్య శాంతికి కూడా కారణమైంది. ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవంలా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే తమ లోపల ఉన్న దైవాన్ని, ప్రకృతిలో ఉన్న శక్తిని గుర్తించడం నేర్చుకున్నారు. జానసిద్ధి వంటి మేధావులు ఈ విషయాన్ని గ్రంథస్థం చేశారు. పురాణాలలో ఈ రహస్యాలను పొందుపరిచారు. ఉదయం నిద్ర లేవగానే ఈ 3 వస్తువులను దర్శించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే సత్యం లోకమంతటా వినబడింది.
కాలక్రమంలో ఈ ఆచారాలు మన సంస్కృతిలో అంతర్భాగమయ్యాయి. అయితే కాలం గడిచే కొద్దీ మనుషులు ఈ ఆచారాల వెనుక ఉన్న పరమార్థాన్ని మరచిపోయి కేవలం మొక్కుబడిగా చేయడం మొదలుపెట్టారు. కాని ఏ రోజైతే మనిషి పూర్తి విశ్వాసంతో ఆ వస్తువులలో ఉన్న దైవికతను గుర్తిస్తాడో ఆ రోజే అతనికి నిజమైన ఐశ్వర్యం లభిస్తుంది. విజయసింహుడు తన వృద్ధాప్యంలో తన వారసులకు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. సంపద అనేది బయట లేదు, అది నీ దృష్టిలో ఉంది. నీవు దేనిని చూస్తావో అదే నీవు అవుతావు అని గంభీరంగా పలికాడు. ఆయన మాటలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. విదర్భ రాజ్యం ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచిపోయింది. లక్ష్మీదేవి ఎక్కడైతే తన స్వరూపాలను గౌరవిస్తారో అక్కడే తాను శాశ్వతంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసింది. ఆ 3 వస్తువులైన హస్తము, గోవు మరియు జలము నిరంతరం మానవాళికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఈ కథ కేవలం రాజులది మాత్రమే కాదు, మనందరి జీవితాలకు సంబంధించినది. మనం మన ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తున్నాం అనే దానిపైనే మన జీవిత సౌఖ్యం ఆధారపడి ఉంటుంది. విజయసింహుడు తన తండ్రి చెప్పిన మాటలను హృదయానికి హత్తుకుని కేవలం రాజ్యపాలనకే పరిమితం కాకుండా ఆ పవిత్ర ఆచారాల వెనుక ఉన్న పరమార్థాన్ని సామాన్య ప్రజలకు కూడా వివరించడం తన కర్తవ్యంగా భావించాడు. విదర్భ రాజ్యపు రాజసభలో ఒకనాడు దేశదేశాల నుండి వచ్చిన పండితులు, మేధావులు ఒకచోట చేరారు. ఆ సభలో ఒక వృద్ధ పండితుడు లేచి, రాజా, మీరు చెబుతున్న ఈ 3 వస్తువుల దర్శనం వల్ల కేవలం మానసిక శాంతి లభిస్తుందా, లేక నిజంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందా? దీనికి ఏదైనా నిదర్శనముందా అని ప్రశ్నించాడు. విజయసింహుడు చిరునవ్వుతో ఆ పండితుడిని ఉద్దేశించి, అయ్యా, లక్ష్మీదేవి అంటే కేవలం ధనకనక వస్తు వాహనాలు మాత్రమే కాదు, మన మనస్సులో ఉండే ధైర్యం, కీర్తి, విజయం మరియు సంతృప్తి కూడా ఆమె స్వరూపాలే అని బదులిచ్చాడు. నిద్ర లేవగానే మనం చూసే మొదటి దృశ్యం మన మెదడుపై ఎంతో లోతైన ముద్ర వేస్తుంది. ఆ సమయంలో మన మనస్సు ఒక తెల్లని కాగితంలా ఉంటుంది. ఆ కాగితంపై మొదట ఏ భావం రాస్తామో ఆ రోజంతా ఆ భావమే మనల్ని నడిపిస్తుంది. మన అరచేతులను మనం చూసుకున్నప్పుడు మనలో ఉన్న కర్మశక్తిని మనం గౌరవించుకుంటున్నాము. మన చేతులే మన భాగ్య విధాతలు. మనం కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. ఆ కష్టాన్ని దైవ చింతనతో జోడించినప్పుడు అది అక్షయమైన సంపదను ఇస్తుంది. ఇది కేవలం నమ్మకం కాదు, ఇది ఒక మానసిక సత్యం. మన కర్మలను మనం దైవత్వంతో ప్రారంభించినప్పుడు ఆ పనులలో పొరపాట్లు జరగవు, దీనివల్ల నష్టాలు తొలగిపోయి లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా గోమాతను దర్శించడం వల్ల కలిగే ప్రయోజనం కేవలం పుణ్యం మాత్రమే కాదు. గోవు చుట్టూ ఉండే శక్తి క్షేత్రం అత్యంత పవిత్రమైనది. గోవు శ్వాస ద్వారా వెలువడే గాలిలో ఓజోన్ వాయువు అధికంగా ఉంటుందని, అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని సామెత ఉంది కదా. ఆరోగ్యం సరిగ్గా లేనివాడు ఎంత ధనమున్నా అనుభవించలేడు. కాబట్టి గోదర్శనం మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఇస్తుంది. నిత్యం గోవును దర్శించే వ్యక్తిలో సహనం, కరుణ పెరుగుతాయి. ఈ గుణాలు ఉన్న వ్యక్తి వ్యాపారంలో కాని, ఉద్యోగంలో కాని ఇతరుల మన్ననలను పొంది ఆర్థికంగా ఎదుగుతాడు. ఇది లక్ష్మీ కటాక్షం కాక మరేమిటి? ఇక జలదర్శనం గురించి చెబుతూ విజయసింహుడు ఇలా వివరించాడు. నీరు అంటే నారాయణుని రూపం. ఈ ప్రపంచంలో జీవం పుట్టిందే నీటి నుండి. ఉదయం నిద్ర లేవగానే ప్రశాంతంగా ఉన్న జలాన్ని చూడటం వల్ల మన కళ్లలోని వేడి తగ్గుతుంది, దృష్టి లోపాలు తొలగిపోతాయి. స్వచ్ఛమైన నీటిని చూసినప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా మారుతాయి. కల్మషం లేని మనసుతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవే అవుతాయి. నిర్ణయాలు సరైనవైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇలా ఈ 3 వస్తువుల దర్శనం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది మనల్ని విజయపథంలో నడిపిస్తుంది. లక్ష్మీదేవి అంటే మరెక్కడో ఉండే దేవత కాదు, మనలోని సద్గుణాల సమాహారమే ఆమె. సభలోని పండితులందరూ రాజు చెప్పిన వివరణకు ముగ్ధులయ్యారు. అదే సమయంలో ఆ సభలోకి ఒక పేద వృద్ధురాలు ప్రవేశించింది. ఆమె చేతిలో ఒక చిన్న మట్టి పాత్ర ఉంది. ఆమె రాజు దగ్గరకు వచ్చి, రాజా, నేను మీ తండ్రిగారు చెప్పిన ఈ నియమాలను 10 సంవత్సరాల నుండి పాటిస్తున్నాను. నా దగ్గర ఆవు లేదు, కాబట్టి నేను ప్రతిరోజూ పక్క వీధిలో ఉన్న గోశాలకు వెళ్లి గోదర్శనం చేసుకునేదాన్ని. నా దగ్గర వెండి పాత్రలు లేవు, అందుకే ఈ మట్టి పాత్రలోని నీటిని చూసేదాన్ని. నా ఈ నిరుపేద జీవితంలో కూడా నేను ఎంతో తృప్తిగా ఉన్నాను. కాని నిన్న నా కలలో లక్ష్మీదేవి కనిపించి
నీకు త్వరలో ఒక గొప్ప నిధి లభిస్తుంది అని చెప్పింది. ఆ నిధి ఎక్కడ ఉందో మీరే చెప్పాలి అని వేడుకుంది. విజయసింహుడు ఆమెను గౌరవంగా కూర్చోబెట్టి, అవ్వా, నీవు పాటించిన ఆ నిష్ఠయే నీ అసలైన నిధి. కాని అమ్మవారు నీకు కలలో కనిపించిందంటే తప్పకుండా ఏదో పరమార్థం ఉంటుంది. నీవు నీ ఇంటి వెనుక ఉన్న తులసి కోట దగ్గర మట్టిని తవ్విచూడు అని సలహా ఇచ్చాడు. ఆ వృద్ధురాలు వెళ్లి రాజు చెప్పినట్లుగానే చేసింది. అక్కడ ఆమెకు ఒక ప్రాచీనమైన బంగారు నాణేల కలశం లభించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ కలశం మీద సత్యరథుని పూర్వీకుల ముద్ర ఉంది. ఆ వృద్ధురాలు ఆ నిధిని తీసుకుని రాజు వద్దకు వచ్చి, రాజా, ఇది మీ రాజ్యానికి సంబంధించినది, ఇది మీకే చెందుతుంది అని ఇచ్చేయబోయింది. కాని విజయసింహుడు ఆ నిధిని నిరాకరించి, అవ్వా, ఇది నీ భక్తికి లక్ష్మీదేవి ఇచ్చిన బహుమతి. దీనిని నీవు లోక కళ్యాణం కోసం, నీ అవసరాల కోసం వినియోగించుకో. దైవం మనల్ని పరీక్షించడానికే సంపదను ఇస్తుంది. నీవు ఆ సంపదను కూడా తృణప్రాయంగా భావించావు అంటే నీవు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందావని అర్థం అని దీవించాడు. ఈ సంఘటన విదర్భ రాజ్యంలో సంచలనం సృష్టించింది. ప్రజలందరికీ ఆచారాల మీద ఉన్న నమ్మకం మరింత పెరిగింది. ఇది కేవలం ఒక కథ కాదు, మన నిత్య జీవితంలో కూడా మనం ఇటువంటి అద్భుతాలను చూడవచ్చు. విజయసింహుడు తన పాలనలో మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాడు. ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే ఇతరుల తప్పులను వెతుకుతారో లేదా క్రూరమైన వార్తలను వింటారో వారి జీవితాల్లో క్రమంగా చీకటి కమ్ముకుంటుంది. లక్ష్మీదేవికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒకరు శ్రీదేవి, మరొకరు జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. ఆమె ఎప్పుడూ అశుభ్రమైన చోట, కలహాలు జరిగే చోట, ఉదయం పూట బద్ధకంతో పడుకునే వారి దగ్గర ఉంటుంది. మనం నిద్ర లేవగానే చూసే వస్తువును బట్టి మన దగ్గరకు శ్రీదేవి రావాలా లేక జ్యేష్ఠాదేవి రావాలా అనేది మనమే నిర్ణయించుకుంటాము. రాజు ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉత్సవానికి లక్ష్మీ ప్రబోధోత్సవం అని పేరు పెట్టాడు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తమ ఇంటి ముందు గోమయంతో అలికి ముగ్గులు వేసి పవిత్ర జలంతో స్నానం ఆచరించి ఈ 3 వస్తువులను దర్శించేలా ప్రోత్సహించాడు. ఆ సమయంలో ఆకాశం నుండి పుష్పవర్షం కురిసినట్లుగా ప్రజలు భావించారు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పాడి పంటలు సమృద్ధిగా ఉండటం మొదలైంది. వ్యాపారస్తులకు లాభాలు రావడం, రైతులకు పంటలు బాగా పండటం చూసి పొరుగు దేశాల ప్రజలు కూడా విదర్భకు రావడం మొదలుపెట్టారు. కాని ఒకనాడు ఒక వింత సమస్య ఎదురైంది. రాజ్యంలో వర్షాలు తగ్గిపోయాయి, నదులు ఎండిపోతున్నాయి, గోవులకు నీరు దొరకడం కష్టమైంది. జలదర్శనం చేసుకోవడానికి తగినంత నీరు కూడా లేదు. ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొందరు పండితులు రాజుతో, రాజా, బహుశా లక్ష్మీదేవి మనపై ఆగ్రహించిందేమో, అందుకే నీటిని కూడా దూరం చేస్తోంది అని అన్నారు. విజయసింహుడు కలత చెందాడు. ఆయన మళ్లీ సుధామ మహర్షిని ఆశ్రయించడానికి అడవికి వెళ్లాడు. మహర్షి అప్పటికి ఎంతో వృద్ధుడయ్యాడు. ఆయన రాజును చూసి, రాజా, ప్రకృతి మనల్ని పరీక్షిస్తోంది, అశ్రద్ధ వహించకు అని హెచ్చరించారు. మహర్షి వివరణ ఇస్తూ, నాయనా, సంపద వచ్చినప్పుడు గర్వపడటం ఎంత తప్పో, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కూడా అంతే తప్పు. ఇప్పుడు నీకు ఒక పరీక్ష ఎదురైంది. నీరు లేనప్పుడు కూడా నీవు దైవత్వాన్ని ఎలా దర్శిస్తావో చూడు. నీరు కేవలం బయట ఉంటేనే దర్శించాలా? నీ లోపల ఉన్న ప్రాణశక్తిలో నీటిని దర్శించు. ఆత్మ దర్శనం చేసుకో. ఈ కరువు కాలం నీటి విలువను ప్రజలకు నేర్పడానికి వచ్చింది. నీవు నీ ప్రజలను నీటిని పొదుపుగా వాడమని, భూమిని గౌరవించమని చెప్పు. నీవు నీ సాధనను ఆపకు. గోమాతను నీ బిడ్డలా కాపాడుకో అని చెప్పారు. విజయసింహుడు రాజధానికి తిరిగి వచ్చి స్వయంగా తన అంతఃపురంలోని నీటి వాడకాన్ని తగ్గించుకున్నాడు. ఆయన గోవుల కోసం దూర ప్రాంతాల నుండి నీటిని తెప్పించాడు. తన రాజ్యంలో ఉన్న చెరువులను బాగు చేయించాడు. ప్రజలకు నీటి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాడు. అత్యంత క్లిష్టమైన ఆ సమయంలో కూడా ఆయన ప్రతిరోజు ఉదయం తన అరచేతులను దర్శించుకుని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేవాడు. ఆ నీటి చుక్కను కూడా దైవంగా భావించి కళ్లకు అద్దుకునేవాడు. ఆయన నిశ్చలమైన భక్తిని చూసి ప్రకృతి చలించింది. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. విదర్భ రాజ్యంలో భారీ వర్షాలు కురిశాయి. నదులు మళ్లీ నిండుగా ప్రవహించాయి.
ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ సమయంలో విజయసింహుడికి ఒక విషయం అర్థమైంది. లక్ష్మీదేవి అంటే కేవలం నిరంతరం సంపదను ఇవ్వడమే కాదు, వచ్చిన సంపదను ఎలా కాపాడుకోవాలో నేర్పడం కూడా ఆమె కృపే. కష్టకాలంలో కూడా ఎవరైతే ఈ పవిత్ర ఆచారాలను వదిలిపెట్టరో వారికి ఆమె శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంఘటన ద్వారా విదర్భ ప్రజలు ప్రకృతిని మరింతగా ప్రేమించడం నేర్చుకున్నారు. సంపద అనేది కేవలం బయటి నుండి రాదు, అది మన లోపలి సంస్కారం నుండి వస్తుంది. విజయసింహుడు సాధించిన ఈ విజయం ఆ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఉదయం నిద్ర లేవగానే మనం చూసే ఆ 3 వస్తువులు మనల్ని కేవలం ధనవంతులుగా మాత్రమే కాదు, గొప్ప మానవులుగా కూడా తీర్చిదిద్దుతాయి. రాజు విజయసింహుడు తన ప్రజలకు ఇచ్చిన ఈ సందేశం తరతరాల వరకు నిలిచిపోయింది. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణమైన జీవన విధానం అని ప్రపంచానికి చాటి చెప్పాడు. కాలక్రమేణా విజయసింహుని కీర్తి ప్రతిష్టలు విదర్భ సరిహద్దులు దాటి అనంతమైన దిగంతాలకు వ్యాపించాయి. ఆ మహారాజు చూపిన మార్గము కేవలం ఒక్క రాజ్యానికే పరిమితం కాకుండా యావత్ మానవాళికి ఒక దివ్యౌషధంగా మారింది. సూర్యోదయానికి ముందే మేల్కొనే ఆ అలవాటు ప్రజల ఆలోచన విధానంలోనే విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ప్రతి ఇంటా తెల్లవారుజామునే వినవచ్చే మంత్రోచ్చారణలు, గోవుల అంబా నాదాలు ఆ ప్రాంతాన్ని ఒక భూలోక వైకుంఠంలా మార్చివేశాయి. సంపద అనేది కేవలం ఒక చోట పోగుపడటం కాకుండా అది ప్రవహించే నదిలా ప్రతి ఒక్కరి దరి చేరింది. ఈ క్రమంలో ఒకనాడు పొరుగు దేశం నుండి సోమదత్తుడు అనే ఒక గొప్ప వ్యాపారి విదర్భ రాజ్యానికి వచ్చాడు. ఆయన ఒకప్పుడు అపారమైన ధనవంతుడు. కాని కాలం కలిసిరాక తన వ్యాపారంలో సర్వస్వాన్ని కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆయన ముఖంలో నిరాశ, కళ్లలో ఒక రకమైన శూన్యం కనిపిస్తున్నాయి. ఎంతో మంది దగ్గర సాయం కోరినప్పటికీ ఎవరూ ఆయనను ఆదుకోలేదు. విదర్భ రాజు గొప్ప దానశీలి అని, అక్కడ ఏదో అదృష్టం దాగా ఉందని విని ఆయన ఆఖరి ప్రయత్నంగా ఇక్కడికి చేరుకున్నాడు. సోమదత్తుడు రాజవీధిలో నడుస్తూ ప్రజల ముఖాలను గమనించాడు. అక్కడ ఎవరి ముఖంలోనూ ఆందోళన కాని, తొందరపాటు కాని కనిపించలేదు. ప్రతి ఒక్కరూ ఒక విధమైన అంతర్గత శాంతితో తమ పనులను చేసుకుంటున్నారు. ఆయన ఒక ధర్మశాలలో బస చేశాడు. మరుసటి రోజు ఉదయం ఆయన ఇంకా నిద్రలోనే ఉండగా బయట ఏదో దివ్యమైన శబ్దం వినబడింది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ధర్మశాల యజమాని ఎంతో భక్తితో తన 2 అరచేతులను చూసుకుంటూ ఒక స్తోత్రాన్ని పఠిస్తున్నాడు. సోమదత్తుడికి ఇది చాలా వింతగా అనిపించింది. ఆ యజమాని తన పని ముగించుకున్నాక సోమదత్తుడు ఆయనను అడిగాడు, అయ్యా, మీరు నిద్ర లేవగానే మీ చేతులను ఎందుకు అంత నిశితంగా చూసుకుంటున్నారు? దానివల్ల మీకు ఏం లభిస్తుంది అని ప్రశ్నించాడు. ఆ యజమాని చిరునవ్వుతో, సోదరా, ఇది కేవలం చేతులను చూడటం కాదు, మనలోని సృష్టికర్తను దర్శించడం. ఈ చేతులే మనకు అన్నం పెడతాయి, ఈ చేతులే మనల్ని ఆదుకుంటాయి. వీటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మా రాజుగారు చెప్పారు. అందుకే ఉదయం లేవగానే ఈ పవిత్ర దర్శనం చేసుకుంటే ఆ రోజంతా మనం చేసే ప్రతి పనిలో లక్ష్మీ కటాక్షముంటుంది అని వివరించాడు. సోమదత్తుడు ఆ మాటలను నమ్మలేకపోయాడు. కేవలం చేతులను చూసుకుంటే నా అప్పులు తీరుతాయా? నా పోయిన ఐశ్వర్యం తిరిగి వస్తుందా అని ఆయనలో ఒక తర్కం మొదలైంది. కాని ఆయనకు వేరే దారి లేదు. అందుకే ఒకసారి ఈ పద్ధతిని ప్రయత్నించి చూద్దామని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆయన కూడా నిద్రలేవగానే తన 2 అరచేతులను కలిపి చూసుకున్నాడు. చిత్రంగా ఆయనకు తన అరచేతుల్లో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ఇన్నాళ్లు తన చేతులను కేవలం ధనం సంపాదించే పనిముట్లుగా చూసిన ఆయనకు ఇప్పుడు అవి దైవికమైనవిగా కనిపించాయి. ఆ తర్వాత ఆయన వీధిలోకి రాగా అక్కడ ఒక గోవు తన దూడకు పాలిస్తూ కనిపించింది. ఆయన ఆ గోవు దగ్గరకు వెళ్లి మహర్షి చెప్పినట్లుగా ఆ గోమాత ముఖాన్ని దర్శించాడు. ఆ గోవు కళ్లలో ఉన్న కరుణను చూసినప్పుడు సోమదత్తుడికి తన కష్టాలన్నీ చిన్నవిగా అనిపించాయి. ఆయన మనస్సులో ఉన్న భారమంతా దిగిపోయినట్లు అనిపించింది. ఆయనకు తెలియకుండానే కళ్ల నుండి నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత నదీ తీరానికి వెళ్లి ప్రవహించే నీటిని చూస్తూ నిలబడ్డాడు. ఆ నీటి స్వచ్ఛత ఆయనలోని కల్మషాన్ని కడిగివేసినట్లు అనిపించింది. కేవలం 3 రోజుల పాటు ఈ ఆచారాన్ని పాటించిన సోమదత్తుడికి తన ఆలోచనల్లో గొప్ప మార్పు రావడం గమనించాడు. ఇన్నాళ్లు ఆయన తనను తాను ఒక బాధితుడిగా,
దురదృష్టవంతుడిగా భావించేవాడు. కాని ఇప్పుడు ఆయనలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, కొత్తగా ఏదైనా చేయాలనే ఉత్సాహం కలిగాయి. ఆయన రాజసభకు వెళ్లి విజయసింహుని దర్శించుకున్నాడు. తన కథనంతా రాజుకు వివరించి, రాజా, నాకు ధనం వద్దు, కాని నేను మళ్లీ వ్యాపారం ప్రారంభించడానికి మీ ఆశీస్సులు కావాలి అని కోరాడు. విజయసింహుడు సోమదత్తుని ముఖంలో ఉన్న ఆ కాంతిని చూసి, సోమదత్తుడా, నీవు ఇప్పటికే లక్ష్మీ కటాక్షాన్ని పొందావు. నీవు పాటించిన ఆ 3 ఉదయపు ఆచారాలు నీలో ఉన్న దారిద్ర్య భావనను తొలగించాయి. ఎవరి మనస్సులో అయితే దారిద్ర్యముండదో వారి దగ్గరకు ఐశ్వర్యం దానంతటా అదే వస్తుంది. నీవు ధైర్యంగా నీ దేశానికి తిరిగి వెళ్ళు, అక్కడ నీకు ఒక ఆశ్చర్యం ఎదురవుతుంది అని దీవించి పంపాడు. సోమదత్తుడు రాజుకు కృతజ్ఞతలు తెలుపుకుని తన దేశానికి బయలుదేరాడు. సోమదత్తుడు తన ఊరికి చేరుకోగానే ఆయన ఇంటి ముందు ఒక పెద్ద గుంపు ఉండటం చూశాడు. ఆయన కంగారుగా లోపలికి వెళ్లగా ఆయన పాత వ్యాపార భాగస్వామి ఒకరు అక్కడ వేచి ఉన్నారు. ఆయన సోమదత్తుని చూడగానే, మిత్రమా, క్షమించు, నేను నీకు ఇవ్వాల్సిన పాత బాకీని ఇన్నాళ్లు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర ధనముంది, ఇదిగో నీ వాటా మరియు దానికి తగిన లాభం అని ఒక పెద్ద సంచిని అందజేశాడు. సోమదత్తుడు ఆశ్చర్యంతో నోటమాట రాక నిలబడిపోయాడు. ఇది కేవలం యాదృచ్ఛికమని అనుకోవడానికి వీలులేదు. సోమదత్తుడు తన మనస్సును మార్చుకున్న క్షణమే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోయాయి. ఆయన ఉదయం నిద్ర లేవగానే ఆ 3 పవిత్ర వస్తువులను దర్శించడం వల్ల ఆయనలోని శక్తి తరంగాలు సానుకూలంగా మారాయి. ఆ తరంగాలు ఆయన జీవితంలోకి పోయిన సంపదను తిరిగి తీసుకువచ్చాయి. సోమదత్తుడు ఆ రోజు నుండి తన ఊరిలో కూడా ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టాడు. ప్రజలందరికీ ఆధ్యాత్మిక రహస్యాలను బోధించడం ప్రారంభించాడు. ఈ విధంగా ఆ 3 వస్తువుల ప్రభావం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి వ్యాపించింది. శాస్త్రం చెబుతున్న ప్రకారం మన కళ్ళు ఒక అయస్కాంతం వలె పనిచేస్తాయి. మనం దేనిని చూస్తామో ఆ గుణాలను మన మనస్సు గ్రహిస్తుంది. నిద్రలేచిన వెంటనే మన నాడీ వ్యవస్థ అత్యంత చురుగ్గా ఉంటుంది. ఆ సమయంలో మనం మన హస్తాలను చూసుకోవడం వల్ల మనలోని కర్మశక్తి మేల్కొంటుంది. గోవును దర్శించడం వల్ల విశ్వజనీనమైన కరుణ మనలోకి ప్రవేశిస్తుంది. జలదర్శనం వల్ల మనలోని భావోద్వేగాలు సమతుల్యతను పొందుతాయి. నిజానికి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి ఈ 3. ఆమె చంచలమైనది అని అంటారు, కాని ఈ 3 వస్తువుల రూపంలో ఆమె నిరంతరం మన చుట్టూనే ఉంటుంది. మనం ఆమెను గుర్తించలేకపోతున్నాం. ఎవరైతే అహంకారంతో సంపదను చూస్తారో వారి దగ్గర ఆమె ఉండదు. కాని ఎవరైతే వినయంతో, భక్తితో ఈ ప్రాకృతిక స్వరూపాలను దర్శిస్తారో వారిని ఆమె ఎన్నటికీ వదలదు. సోమదత్తుని జీవితమే దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన కోల్పోయిన వైభవం కేవలం కొన్ని రోజుల సాధనతో తిరిగి రావడం వెనుక ఉన్న రహస్యం ఇదే. విజయసింహుడు తన రాజ్యంలో చేసిన ఈ మార్పు వల్ల ప్రజల్లో క్రమశిక్షణ పెరిగింది. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎక్కువ కష్టపడగలడు. దీనివల్ల ఉత్పత్తి పెరిగింది. ప్రజల్లో అసూయ ద్వేషాలు తగ్గిపోయాయి. దీనివల్ల సమాజంలో శాంతి నెలకొంది. శాంతి ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇది ఒక గొలుసుకట్టు ప్రక్రియలా విదర్భ రాజ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశంగా మార్చింది. ఈ రహస్యం తెలుసుకున్న ఇతర రాజులు కూడా విదర్భ రాజును గౌరవించడం మొదలుపెట్టారు. మనం నివసించే ఈ ఆధునిక కాలంలో కూడా ఈ సూత్రాలు అత్యంత అవసరమైనవి. నేటి కాలంలో మనం నిద్ర లేవగానే మన చేతులకు బదులుగా యంత్రాలను, గోవుకు బదులుగా కాంక్రీటు గోడలను, జలానికి బదులుగా కృత్రిమమైన వస్తువులను చూస్తున్నాం. దీనివల్లనే మన జీవితాల్లో ఒత్తిడి, అశాంతి పెరుగుతున్నాయి. పూర్వీకులు చెప్పిన ఈ చిన్నపాటి మార్పులను మన జీవితాల్లో అన్వయించుకుంటే మనం కూడా ఆ పురాతన వైభవాన్ని, ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. సత్యరథుడు మరియు విజయసింహుడు మనకు అందించిన ఈ వారసత్వం తరతరాలకు మార్గదర్శకం. నిజానికి ఈ 3 వస్తువులను దర్శించడం వెనుక కేవలం భౌతికమైన లాభాలే కాకుండా అంతకు మించిన ఆధ్యాత్మిక ఉన్నతి దాగ ఉంది. ఈ విశ్వంలో ప్రతి ప్రాణి కూడా ఒక ప్రత్యేకమైన శక్తి తరంగంతో అనుసంధానమై ఉంటుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు ఈ బాహ్య ప్రపంచం నుండి వేరుపడి తన లోపలి ప్రపంచంలో లీనమై ఉంటుంది. మేల్కొన్న వెంటనే మనస్సు మళ్లీ బాహ్య ప్రపంచంలోకి ప్రవేశించే ఆ సంధికాలమే అత్యంత పవిత్రమైనది. ఆ సమయంలో మనం చూసే వస్తువు మన ఆత్మకు ఒక దిశను నిర్దేశిస్తుంది.
అందుకే మహర్షులు మన హస్తాలను మొదటి దర్శనీయ వస్తువుగా నిర్ణయించారు. మన అరచేతులలో ఉన్న రేఖలు కేవలం మన భవిష్యత్తును చెప్పే గుర్తులు మాత్రమే కావు, అవి మన నాడీ వ్యవస్థ యొక్క ప్రతిబింబాలు. మన వేళ్ల చివరలలో వేల సంఖ్యలో నాడీ తంతువులు ఉంటాయి. నిద్ర లేవగానే మనం మన అరచేతులను ఒక పద్మంలా విరిచి చూసుకున్నప్పుడు మన కళ్ల నుండి వెలువడే తేజస్సు ఆ నాడీ తంతువులను ఉత్తేజపరుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల మన మెదడులోని మేధాశక్తి మేల్కొంటుంది. లక్ష్మీదేవి మన వేళ్ల చివరన ఉంటుందనడంలో అంతరార్థం ఏమిటంటే, మనం చేసే ప్రతి కర్మలోనూ ఆ అమ్మవారి చైతన్యం ఉండాలని అర్థం. కరదర్శనం చేసిన తర్వాత మనం చేయవలసిన రెండో పని గోదర్శనం. ఆవును కేవలం ఒక జంతువుగా చూడటం మన అజ్ఞానం. గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు నుదుటి భాగంలో శివుడు, కళ్లలో సూర్యచంద్రులు, కొమ్ముల మొదట్లో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు. ఆవు వెనుక భాగంలో అంటే గోపృష్టంలో మహాలక్ష్మి నివసిస్తుంది. ఉదయం పూట ఆవును చూడటం వల్ల మనకు తెలియకుండానే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆవు కళ్లలో ఉండే ఆ కరుణారసం మన హృదయాన్ని మెత్తబరుస్తుంది. దీనివల్ల మనలో అహంకారం తగ్గ వినయం పెరుగుతుంది. గోమాత నుండి వెలువడే ఆ దివ్యమైన కాంతి వల్ల మన చుట్టూ ఉన్న ఆవరణం శుద్ధి అవుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా గోవు చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం అత్యంత శక్తివంతమైనదని అంగీకరిస్తోంది. ఉదయం పూట గోవుకు ప్రదక్షిణ చేయడం లేదా దానిని దర్శించడం వల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితం అవుతాయి. లక్ష్మీదేవికి ఆవు అంటే ఎంతో ఇష్టం. ఆవు ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి, సౌభాగ్యం నిలుస్తాయి. విదర్భ రాజ్యంలో సత్యరథుడు ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలని నియమం పెట్టాడు. దీనివల్లనే ఆ దేశంలో దారిద్ర్యం అనే మాటే వినిపించలేదు. ఇక మూడవది జలదర్శనం. జలం అంటే నారాయణుని అంశ. ఈ సృష్టి అంతా నీటితోనే నిండి ఉంది. మన శరీరంలో కూడా అధిక భాగం నీరే ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఒక పాత్రలోని స్వచ్ఛమైన నీటిని చూడటం వల్ల మన మనస్సులోని అలజడి తగ్గపోతుంది. నీరు ప్రతికూలతను గ్రహించి సానుకూలతను వెదజల్లే గుణం కలిగి ఉంటుంది. నీటిని భక్తితో చూసినప్పుడు ఆ నీటిలోని పవిత్రత మన కళ్ల ద్వారా మన అంతరాత్మలోకి ప్రవేశిస్తుంది. నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎక్కడా ఆగదు. అది మనకు నిరంతర పురోగతిని, చైతన్యాన్ని బోధిస్తుంది. విజయసింహుడు తన పాలన ముగిసే సమయానికి ఈ 3 సూత్రాలను ఒక గొప్ప వేదంగా మార్చివేశాడు. ఆయన తన రాజభవనంలో ఒక ప్రత్యేకమైన మండపాన్ని నిర్మించాడు. అక్కడ ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే వేద పండితులు ఈ 3 వస్తువుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఉండేవారు. ఆ మండపంలో గోమాతలను ఉంచి పవిత్ర నదీ జలాలను కలశాలలో ఉంచేవారు. ప్రజలందరూ అక్కడికి వచ్చి ఆ దివ్య దర్శనం చేసుకునేవారు. దీనివల్ల ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ఉన్నతమైన ఆలోచనలు కలిగేవి. ఏకతా భావం పెరగడం వల్ల ఆ దేశం శత్రువులకు అజేయంగా మారింది. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం లాటరీలో ధనం రావడం కాదు. మనకు ఉన్న ధనాన్ని సద్వినియోగం చేయడం, 10 మందికి ఉపయోగపడటం, నిరంతరం మనస్సు ప్రశాంతంగా ఉండటమే నిజమైన లక్ష్మీ కటాక్షం. ఉదయం పూట మనం చూసే ఈ 3 వస్తువులు మనకు ఈ జీవన సత్యాన్ని గుర్తు చేస్తాయి. చేతులు కష్టాన్ని, ఆవు ధర్మాన్ని, నీరు పవిత్రతను సూచిస్తాయి. కష్టం, ధర్మం, పవిత్రత ఈ 3 కలిసిన చోట లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది. విజయసింహుడు తన వృద్ధాప్యంలో ఈ రహస్యాలను ఒక తాళపత్ర గ్రంథంలో లిఖించి తన కుమారులకు అందజేశాడు. ఒకనాడు ఆకాశం నుండి ఒక అశరీరవాణి వినిపించింది. విజయసింహ, నీవు భూలోకంలో లక్ష్మీదేవి యొక్క దివ్యతత్వాన్ని ప్రజలకు ఎంతో చక్కగా వివరించావు. నీవు నేర్పిన ఈ ఆచారాలు కలియుగంలో మానవులకు ఒక కల్పవృక్షంలా మారుతాయి. ఏ వ్యక్తి అయితే ఉదయం లేవగానే మలినమైన ముఖాలను, అశుభ్రమైన వస్తువులను చూడకుండా ఈ 3 పవిత్ర రూపాలను దర్శిస్తాడో వానిని నేను సర్వకాల సర్వావస్థలందు రక్షిస్తాను అని లక్ష్మీదేవి స్వయంగా పలికింది. ఆ మాట విన్న ప్రజలందరూ భక్తితో పరవశించిపోయారు. ఆ రాజ్యం మొత్తం ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, మన కళ్ళు కేవలం చూడటానికే కాదు, అవి గ్రహించడానికి కూడా ఉన్నాయి. మనం దేనిని గ్రహిస్తామో అది మన వ్యక్తిత్వంగా మారుతుంది. లోభత్వాన్ని చూస్తే లోభిగా, క్రోధాన్ని చూస్తే క్రోధావిష్టుడిగా, పవిత్రతను చూస్తే పవిత్రుడుగా మనిషి మారుతాడు.
అందుకే ఉదయం వేళ మన చూపును క్రమబద్ధం చేసుకోవాలి. సత్యరథుడు అడవిలో ఉన్నప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టే మళ్లీ రాజ్యాన్ని పొందగలిగాడు. సోమదత్తుడు ఈ రహస్యాన్ని పాటించాడు కాబట్టే తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాడు. మనం రోజును ఎలా ప్రారంభిస్తాము అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం లేదా వార్తాపత్రికలలోని చెడు వార్తలు చదవడం వల్ల మన మనస్సులో ఆందోళన పెరుగుతుంది. దానికి బదులుగా మన అరచేతులను చూసుకోవడం వల్ల మనపై మనకు నమ్మకం కలుగుతుంది. గోమాతను చూడటం వల్ల మనలో దయ కలుగుతుంది. జలాన్ని చూడటం వల్ల మనలో ప్రశాంతత కలుగుతుంది. ఈ 3 భావాలు కలిగిన వ్యక్తికి ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు. లక్ష్మీదేవి అటువంటి వ్యక్తికి నీడలా వెంట ఉండి నడిపిస్తుంది. ఆమెకు ఇష్టమైన ఈ అలవాట్లు మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతాయి. విజయసింహుడు తన అంతిమ దశలో ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞానికి దేశంలోని మునులందరూ విచ్చేశారు. ఆ యజ్ఞం నుండి వెలువడిన పొగ ఆకాశమంతా వ్యాపించి వర్షం రూపంలో కురిసింది. ఆ వర్షపు చినుకులు తాకిన ప్రతి ఒక్కరికి రోగాలు నయమయ్యాయి, మనస్సులోని వ్యధలు తొలగిపోయాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందని ఆ రోజు అందరికీ అర్థమైంది. సంపద అనేది ఒక బాధ్యత అని, అది కేవలం మన విలాసాల కోసం కాదు, లోక కళ్యాణం కోసం అని ఆ రాజు నిరూపించాడు. మన ఉదయం మన భాగ్యం అనే నినాదం ఆ రాజ్యంలో ప్రతిధ్వనించింది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిద్రలేచిన ప్రతిసారి మనం ఒక కొత్త జన్మ ఎత్తుతున్నామని భావించాలి. ఆ కొత్త జన్మలో మొదటి చూపు పవిత్రంగా ఉండాలి. మన శాస్త్రాలు చెప్పిన ఈ చిన్న చిన్న విషయాల వెనుక ఎంతో లోతైన విజ్ఞానం దాగ ఉంది. దానిని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితాల్లో కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే కేవలం బంగారం కాదు. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం అంటే ఆనందం, ఐశ్వర్యం అంటే ఆత్మతృప్తి. ఈ మూడింటిని మనం ఈ 3 వస్తువుల దర్శనం ద్వారా పొందవచ్చు. మన పూర్వీకుల జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకుండా దానిలోని సత్యాన్ని మనం గ్రహించాలి. విజయసింహుడు తన రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి సుధామ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అక్కడ ఆయన శేష జీవితాన్ని తపస్సులో గడిపాడు. ఆయన చేసిన తపస్సు ఫలితంగా ఆ విదర్భ భూమి ఎప్పటికీ ఎండిపోలేదు. అక్కడ ఆకలి చావులు లేవు. ఆ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా, తెలివైనవాడిగా పెరిగాడు. ఇదంతా కేవలం ఒక రాజు నేర్పిన ఆ 3 ఉదయపు ఆచారాల వల్లే సాధ్యమైంది. లక్ష్మీదేవి ఎక్కడైతే తన స్వరూపాలను గౌరవిస్తారో అక్కడ తాను శాశ్వతంగా ఉంటానని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఈ కథ మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది. మనం నివసిస్తున్న ఈ వేగవంతమైన ప్రపంచంలో మనం మన మూలాలను మరచిపోతున్నాం. ఉదయం లేవగానే మనకు సమయం లేదని అంటాం. కాని కేవలం 2 నిమిషాల సమయం కేటాయించి మన అరచేతులను, ఒక నీటిపాత్రను చూసుకోవడం వల్ల కలిగే లాభం వెలకట్టలేనిది. గోవును మనం ప్రత్యక్షంగా చూడలేకపోతే గోవు పటాన్ని లేదా గోవు విగ్రహాన్ని చూడటం కూడా మనకు మేలు చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన భావం. మనం ఏ భావంతో చూస్తున్నాము అనేది ముఖ్యం. భక్తితో, విశ్వాసంతో చూస్తే సామాన్యమైన వస్తువు కూడా దైవ స్వరూపంగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలి. మనం సంపాదించే ధనం మనకు సుఖాన్ని ఇవ్వాలి కాని కష్టాన్ని ఇవ్వకూడదు. అటువంటి సుఖవంతమైన సంపద కావాలంటే లక్ష్మీదేవి కరుణ ఉండాలి. ఆ కరుణ మన ఉదయపు చూపులోనే మొదలవుతుంది. విజయసింహుడు చూపిన మార్గం మనందరికీ ఆదర్శం కావాలి. రేపటి నుండి మనం కూడా మన ఉదయాన్ని పవిత్రం చేసుకుందాం. మన కరకమలాలను దర్శిద్దాం, గోమాతను స్మరిద్దాం, జలదేవతకు వందనం చేద్దాం. అప్పుడు మన జీవితాల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆ తల్లి కరుణ మనపై నిరంతరం ఉంటుంది. కథ ముగింపు దశకు చేరుకుంది. కాని ఈ జ్ఞానం శాశ్వతమైనది. విదర్భ రాజ్యంలో మొదలైన ఈ జ్యోతి మన మనస్సుల్లో కూడా వెలగాలి. సత్యరథుడు, విజయసింహుడు మరియు సోమదత్తుడు మనకు నేర్పిన పాణ్యం ఒక్కటే. దైవం మన చుట్టూనే ఉన్నాడు. మనం చూడాల్సింది మన కళ్లతో కాదు, మన మనస్సుతో. పవిత్రమైన చూపుతో చూస్తే సర్వం మంగళమయంగా కనిపిస్తుంది. లక్ష్మీ కటాక్షం అంటే అది కేవలం బయట ఉండే వస్తువు కాదు, అది మన లోపల వికసించే ఒక దివ్యమైన కమలం. ఆ కమలం వికసించాలంటే
మన ఉదయం పవిత్రంగా ఉండాలి. విదర్భ రాజ్యపు పుణ్యభూమిపై సూర్యుడు తన స్వర్ణ కిరణాలను ప్రసరింపజేస్తున్న వేళ ఆ దేశమంతా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగంతో పులకించిపోతోంది. సత్యరథుడు ప్రారంభించిన ఆ పవిత్ర యజ్ఞం విజయసింహుని కాలంలో ఒక మహావృక్షమై యావత్ ప్రపంచానికి నీడను ఇచ్చింది. ఈ కథ కేవలం ఒక రాజ్యానికి సంబంధించినది కాదు. ఇది ప్రతి మనిషి తన అంతరాత్మలో వెలిగించుకోవాల్సిన జ్ఞానజ్యోతి. ఉదయం నిద్ర లేవగానే మనం చూసే ఆ 3 వస్తువుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటో మనం ఈ అంతిమ ఘట్టంలో గ్రహించాలి. సంపద అనేది కేవలం బయట ఎక్కడో లేదు, అది మన దృష్టిలోనే ఉంది. రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించిన విజయసింహుడు తన చివరి రోజుల్లో హిమాలయాల పాదాల చెంత ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు. ఆయన దగ్గరకు దేశదేశాల నుండి జిజ్ఞాసువులు వచ్చి ఐశ్వర్యాన్ని పొందే సులభమైన మార్గం ఏమిటని అడిగేవారు. అప్పుడు ఆయన ఎంతో ప్రశాంతంగా ఇలా చెప్పేవారు, నాయనలారా, లక్ష్మీదేవి చంచలమైనది అని అనుకోవడం మన భ్రమ. ఆమె ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది, కాని మనం చూసే చూపులోనే చంచలత్వం ఉంటుంది. మనం ఎప్పుడైతే మన ఉదయాన్ని పవిత్రంగా మార్చుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మనల్ని వదిలి ఎక్కడికి వెళ్లదు. మొదటగా మనం చూసే అరచేతులు మన కర్మకు చిహ్నాలు. ఈ ప్రపంచంలో కర్మ చేయకుండా ఏ ప్రాణి నిలబడలేదు. కాని ఆ కర్మను అహంకారంతో కాకుండా దైవచింతనతో చేయడం నేర్చుకోవాలి. మన అరచేతి వేళ్ల చివరన ఉన్న లక్ష్మి అంటే మనం సంపాదించే ధనం, మధ్యలో ఉన్న సరస్వతి అంటే మనం సంపాదించే జ్ఞానం, మూలంలో ఉన్న గోవిందుడు అంటే మనం పొందే మోక్షం. ఈ మూడింటిని ఒకేసారి దర్శించడం అంటే మన జీవిత పరమార్థాన్ని గుర్తు చేసుకోవడం. ఇలా ప్రతిరోజు చేసే వ్యక్తికి దారిద్ర్యం అనే మాటే వినిపించదు. రెండవదిగా మనం దర్శించే గోమాత ప్రకృతికి ప్రతిరూపం. గోవును దర్శించడం అంటే సృష్టిలోని సమస్త జీవరాశిని గౌరవించడం. గోమాత శరీరంలో ఉన్న దేవతలందరినీ ఒకేసారి స్మరించడం వల్ల మన మనస్సులోని మాలిన్యం తొలగిపోతుంది. మనకు ఆకలి వేసినప్పుడు పాలు ఇచ్చి మనం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచే గోమాతను చూడటం వల్ల మనలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిరంతరం నివాసం ఉంటుంది. గోదర్శనం మనకు సహనాన్ని, ప్రేమను మరియు శాంతిని ప్రసాదిస్తుంది. మూడవదిగా మనం చూసే జలం పవిత్రతకు నిదర్శనం. నీరు తన స్వభావాన్ని మార్చుకోదు, అది ఎప్పుడూ పల్లమునకే ప్రవహిస్తుంది. అది మనకు వినయాన్ని నేర్పుతుంది. ఉదయం నిద్ర లేవగానే పారే నీటిని లేదా పాత్రలోని స్వచ్ఛమైన నీటిని చూడటం వల్ల మన మేధస్సు చురుగ్గా మారుతుంది. జలము అంటే నారాయణుని ప్రాణం. ఆ ప్రాణశక్తిని మనం దర్శించినప్పుడు మనలోని అనారోగ్యాలు తొలగిపోయి ఆయుష్షు పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండటమే అసలైన ఐశ్వర్యం. ఈ 3 వస్తువులు మన జీవితానికి 3 దిక్సూచీలు వంటివి. ఆత్మబంధువులారా, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన పరమార్థాన్ని వివరించే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ధర్మ యజ్ఞంలో మీ సంపాదనలో కొంత భాగాన్ని వినియోగించడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలం దక్కుతుంది. మా ఈ ప్రయత్నాన్ని గౌరవించి మాకు మద్దతు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ని స్కాన్ చేసి మీ శక్తి మేరకు తోడ్పాటును అందించవచ్చు. ఇక ఇప్పుడు మన జీవితాలనే మార్చివేసే ఆ కీలకమైన ముగింపుని విందాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలైన సత్యం. విజయసింహుడు తన శిష్యులతో చివరిసారిగా ఇలా అన్నాడు, నాయనలారా, ఈ 3 వస్తువులను చూడటం అంటే కేవలం కళ్లతో చూడటం కాదు, మనసుతో అనుభూతి చెందడం. నీవు నీ చేతులను చూసినప్పుడు ఈ రోజు నేను ఏ ఒక్కరిని మోసం చేయను అనే సంకల్పం నీలో కలగాలి. నీవు గోవును చూసినప్పుడు ఈ రోజు నేను ప్రతి జీవి పట్ల దయతో ఉంటాను అనే కరుణ నీలో కలగాలి. నీవు జలాన్ని చూసినప్పుడు ఈ రోజు నా ఆలోచనలు గంగలా పవిత్రంగా ఉంటాయి అనే నిశ్చయం నీలో కలగాలి. ఈ 3 భావాలు నీలో కలిగితే సాక్షాత్తు మహాలక్ష్మి నీ ముంగట తాండవిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం పెట్టెల్లో దాచుకునే బంగారం కాదు. ఐశ్వర్యం అంటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం. ఐశ్వర్యం అంటే కష్టాల్లో ఉన్నవారిని చూసి కరగడం. ఐశ్వర్యం అంటే ప్రతి ఉదయాన్ని ఒక పండుగలా ఆహ్వానించడం. సత్యరథుడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆయనకు ధనం లేదు, కాని ఈ 3 వస్తువుల దర్శనం వల్ల ఆయనకు ధైర్యం లభించింది. ఆ ధైర్యమే మళ్లీ ఆయనకు రాజ్యాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి సంపద పోయిందని ఎప్పుడూ చింతించకండి. మీ సంస్కారముంటే సంపద మళ్లీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
ఈ కలియుగంలో మనిషి ఎప్పుడూ పరుగు తీస్తున్నాడు. దేనికోసం పరుగెడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. నిద్ర లేవగానే యంత్రాల వైపు చూడటం వల్ల మన జీవితం కూడా యాంత్రికంగా మారిపోతోంది. కాని మన పూర్వీకులు అందించిన ఈ 3 ఉపాయాలు మనల్ని మళ్లీ మనుషులుగా మారుస్తాయి. ప్రకృతితో మనకున్న బంధాన్ని బలపరుస్తాయి. ఉదయం లేవగానే ఈ చిన్నపాటి నియమాన్ని పాటించడం వల్ల మీ కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ సంతానం విద్యావంతులుగా, గుణవంతులుగా ఎదుగుతారు. లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక దివ్యమైన చిరునవ్వుతో మన వైపు చూస్తూనే ఉంటుంది. మనం ఆమెను ఎక్కడో వెతుకుతాము, కాని ఆమె మన అరచేతుల్లోనే ఉంది. మనం సంపాదించే ప్రతి రూపాయిలోనూ ధర్మముంటే ఆ ధనం మనకు సుఖాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ పవిత్రత ఉంటే ఆ పని మనకు విజయాన్ని ఇస్తుంది. ఈ కథలోని సత్యరథుడు, విజయసింహుడు మనకు నేర్పిన పాణ్యం మీదే. ఉదయం నిద్ర లేవగానే ఈ 3 వస్తువులను దర్శించి మీ జీవితాలను సార్థకం చేసుకోండి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మన మనస్సు పవిత్రంగా ఉండటమే మార్గం. విజయసింహుడు తన చివరి శ్వాస విడిచే సమయంలో ఆయన ముఖం ఒక అద్భుతమైన కాంతితో వెలిగిపోయింది. ఆయన చుట్టూ ఉన్న ఆశ్రమమంతా ఒక దివ్యమైన సుగంధం వ్యాపించింది. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. విదర్భ ప్రజలు తమ ప్రియతమ రాజుకు వీడ్కోలు చెబుతూ ఆయన నేర్పిన ధర్మాన్ని పాటించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని భావించారు. ఆ రోజు నుండి ఈ 3 వస్తువుల దర్శనం అనేది ఒక సంప్రదాయంగా కాకుండా ఒక జీవన వేదంగా మారిపోయింది. ఇది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనండి. సూర్యుడు ఉదయించకముందే మీ కళ్లను పవిత్రం చేసుకోండి. మీ కరదర్శనం ద్వారా కర్మశక్తిని, గోదర్శనం ద్వారా కరుణాశక్తిని, జలదర్శనం ద్వారా జ్ఞానశక్తిని పొందండి. ఈ 3 శక్తులు మీలో ఉంటే మీరు ఈ ప్రపంచంలో అజేయులు. దారిద్ర్యం మీ నీడను కూడా తాకదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది కేవలం మాటలు కావు, ఇది మన పురాణాలు, ఇతిహాసాలు నిరూపించిన సత్యం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాలక్ష్మి నిరంతరం మీతోనే ఉండి మీకు సుఖశాంతులను ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఎవరైతే ఈ రహస్యాలను ఇతరులకు కూడా పంచుతారో వారిపై అమ్మవారి కరుణ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే జ్ఞానాన్ని పంచడం కూడా ఒక గొప్ప దానమే. ఈ కథ ద్వారా మీరు పొందిన జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ప్రతి ఉదయం ఒక అద్భుతమైన ఆరంభం కావాలి. మీ అరచేతిలో ఉన్న దైవాన్ని గుర్తించండి. గోమాతలో ఉన్న ప్రకృతిని ప్రేమించండి. జలంలో ఉన్న పవిత్రతను స్వీకరించండి. అప్పుడే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది.